వెల్కమ్ టు స్ట్రైట్ టాక్ విత్ సతీష్. నేను మీ సతీష్. ఆంధ్రప్రదేశ్లో ఈరోజు రాజకీయంగా రెండు పరిణామాలు చోటు చేసుకున్న నిన్న బోండా ఉమ ముద్రగడ సంతాప్ సభకు హాజరవటం, అంబటితో వేదిక పంచుకోవటం పెద్ద దుమారాన్ని రేపింది. ఈరోజు తెలుగుదేశం పార్టీ 2 మెన్ కమిటీ ముందు ఆయన హాజరయ్యారు, వివరణ ఇచ్చారు, నా మాటలను వక్రీకరించారు, టీడీపీకి ఎప్పుడు కట్టుబడే ఉంటాను, పార్టీ లైన్ను దాటనంటూ ఆయన కొన్ని కామెంట్స్ చేశారు. మరోవైపు మెగా డిఎస్సి అక్రమాలకు సంబంధించి ఈరోజు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరసన గళం వినిపించింది. కాక్రోచ్ ఆందోళన నేపథ్యంలో నీట్ పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు కాబట్టి, డిఎస్సీలో అక్రమాలు జరిగాయి, అక్రమాలు బయటపడ్డాయి కాబట్టి దానికి బాధ్యత వహిస్తూ లోకేష్ రాజీనామా చేయాలన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండు. అటు లోకేష్ బహిరంగ చర్చకు సిద్ధమన్నారు. మీరు కాదు, మీ పార్టీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వస్తే జగన్మోహన్ రెడ్డి వస్తారని మాజీ మంత్రి పేర్ని వ్యాఖ్యలు చేశారు. ఓవరాల్గా ఈ రెండు ఇష్యూస్ అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారి ఇదే అంశంపై స్ట్రైట్ టాక్ విత్ సతీష్లో మాట్లాడబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు మనతో పాటు ప్రముఖ విశ్లేషకులు పురుషోత్తం రెడ్డి గారు, అలాగే సీనియర్ జర్నలిస్ట్ మస్తాన్ రావు గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కొండా రాజీవ్ గారు, అలాగే తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి సజ్జా అజయ్ కుమార్ గారు డిబేట్లో జాయిన్ అవుతున్నారు. ఇంకా కొండా రాజీవ్ మరి కాసేపట్లో జాయిన్ కాబోతున్నారు. పురుషోత్తం రెడ్డి గారు, ముందు బోండా ఉమ వ్యవహారం చూద్దాం. బోండా ఉమ ఆయనకు వివరణ అడగడం, ముద్రగడ సంతాప్ సభకు హాజరు కావడం పైన, అంబటితో వేదిక పంచుకోవడం పైన, అలాగే రాజమండ్రిలో నిర్వహించిన ముద్రగడ సంతాప్ సభకు మా పార్టీకి చెందిన జ్యోతుల నెహ్రూ అలాగే వంగవీటి రాధ హాజరయ్యారు, వాళ్ళకు కూడా షోకాజ్ ఇస్తారా, వాళ్ళు కూడా వివరణ కోరుతారంటూ నిన్న బోండా ఉమ కొంత వాయిస్ పెంచారు. బట్ సీన్ కట్ చేస్తే ఈరోజు తెలుగుదేశం పార్టీ హైకమాండ్ ముందు బోండా వివరణ ఇచ్చారు, అంబటను కలవడంపై దుష్ప్రచారం చేశారు, సోషల్ మీడియాలో వక్రీకరించి రాశారు, అంబట నా దగ్గరకు వచ్చి పలకరించాడు, అది వాస్తవం, ఇక నుంచి పార్టీ లైన్ దాటను అంటూ ఒక కామెంట్ చేశారు. ఎలా అర్థం చేసుకోవాలి ఈరోజు ఆయన ఇచ్చిన వివరణని? బోండమ్మ గారి వ్యవహారం 2-3 కోణాల్లో చూడాలి. మొదటిది, తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ ప్రత్యర్థి. రాజకీయ ప్రత్యర్థిగా ఉండడం వరకు పెద్ద ఎవరికేం ఇబ్బంది ఉండదు. కొందరితో కారణాలు ఏమైనా కొంత శత్రుత్వ స్వభావం కొంతమందితో ఉంటుంది. అది మన వాంఛనీయం కాకపోయినా రాజకీయాల్లో అది వచ్చింది. ఇప్పుడు మా జిల్లాలో రోజా గారు, అంబటి రాంబాబు గారు, కొడాల నాని గారు, పేర్ని నాని, ఇట్లా ఒక 5-6 మంది పట్ల కొంత శత్రుత్వ స్వభావం రెండు వైపులా ఉంది. తప్పు ఒప్పుల జోలికి ఈ సందర్భం కాదు. ఫిరోసోస్గా మాట్లాడతారనో, కొంత వ్యక్తిగత విషయాలకు పోయారనో కోపతాపాలు ఉన్నాయి, పార్టీకి కానీ వాళ్ళకు ఉన్నాయి. అలాంటి అంబటి రాంబాబు గారు పక్కన కూర్చోవడం, కాసేపు కుశలగా మాట్లాడడం అనేది బహుశా తెలుగుదేశం శ్రేణులు జీర్ణించుకోలేకపోవచ్చు. ఇది ఒక కారణంగా నేను భావిస్తున్నాను. ఇదే మేజర్ కారణం కూడా ఉండొచ్చు. బహుశా ఇట్లాంటి విషయాల్ని ఆ పార్టీ అంతర్గతంగా మాట్లాడుకుంటే బాగుండేది. అంటే సలహా కాదు కానీ బాగుంటుంది. ఎందుకంటే నిజానికి తెలుగుదేశం పార్టీ ఒకటి అనొచ్చు, ముద్రగడ పద్మనాభ గారు ఎంతైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్ అయ్యారు సాంకేతికంగా, కాబట్టి ఎందుకు వైఎస్ఆర్సీపీ లీడర్ దగ్గర సంతాప్ సభ పోయినారు అని అనలేకపోయింది బహిరంగంగా. రీజన్ ఏంటంటే వారికి వైఎస్ఆర్సీపీ లీడర్ కన్నా కాపు సామాజిక వర్గంలో కావచ్చు, ఒక సమాజంలో గుర్తింపు పొందిన మంచి నాయకుడిగా ఉంది. కాబట్టి ఆ పరిమితిలో గుర్తించారు. అందువల్ల చాలా చోట్ల తెలుగుదేశం పార్టీ పాల్గొంటున్నారు. ఇక్కడ రాంబాబు గారితో మాట్లాడడం ఏమని ఆ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు కూడా ముద్రగడ పద్మనాభ గారి యొక్క ఇంపాక్ట్ కొంత తెలుగుదేశం పార్టీ నష్టపోవడానికి కారణమైందనే మాటలు కూడా కొంత రాంగ్ మెసేజ్ వెళ్తుందని వారికి ఉండొచ్చు. కానీ ఇంతవరకే పరిమితం అయితే ఆ పార్టీని పెద్దగా నెగిటివ్ అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఏదైనా చెప్పదలుచుకుంటే అంటే ముద్రగడ పద్మనాభ గారిని 4 మంచి మాటలు మాట్లాడచ్చు, ఏమన్నా రాజకీయాల్లో ప్రత్యర్థులు ఉంటారు తప్ప శత్రువులు కాదు కాబట్టి ఇవన్నీ వరకు ఆహ్వానించదగ్గ పరిణామం. కానీ ఈ రెండు తెలుగుదేశం శ్రేణులు కొంత జీర్ణించుకోలేకపోయిండొచ్చు అనేది నా మొదటి విశ్లేషణ. రెండోది, తెలుగుదేశం పార్టీ ఈ కాలంలో ముఖ్యంగా అధికారానికి వచ్చిన తర్వాత వాళ్ళ పార్టీ సోషల్ మీడియాలో వస్తున్న వాటికి ఎక్కువ ఒత్తిడికి గురవుతుంది అనుకుంటాను. ఒత్తిడి వేరు, దాన్ని గౌరవించడం వేరు. ఇప్పుడు అజయ్ గారు మేము మా సోషల్ మీడియాని బాగా గౌరవిస్తాము అని అనొచ్చు డిబేట్ లో. గౌరవించడం వేరు, ఒత్తిడికి గురవడం వేరు. నేను ఈ మధ్య కాలంలో 1-2 సందర్భాలు లాంగ్ బ్యాక్ ఒక ఐఏఎస్ ఆఫీసర్ పోస్టింగ్ ఇచ్చారు. వారు ఎప్పుడో వైసీపీలో ఉన్నప్పుడు బాగా యాక్టివ్ ఉన్నారంట, వైసీపీకి అనుకూలంగా ఉన్నారు. వెంటనే ఒక ఆయన ఎక్స్ లో స్పందించాడు, వెంటనే ఆయన ట్రాన్స్ఫర్ చేసేసారు. ఈ తరహా అడ్మినిస్ట్రేషన్ లో గాని అవకాశం ఇస్తే అది పార్టీ ప్రతి ఒక్కరు కానడంతా ఇదే పట్టుకుంటాడు. ఇది అడ్మినిస్ట్రేషన్ ప్రభావం పడుతుంది. నేను ఈ మధ్య టీటీడీలో కొంత చూస్తున్నాను విషయాలు. ఎవరికి ఇష్టమైతే వాడు పెట్టేయడం పోస్టు, లేకుండా అధికారులు తిట్టేయడం,
ఇది కొంత ఒత్తిడి గురవుతుంది తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాలో కొంత, అది కూడా ఇది ఒక కారణమై ఉండొచ్చు. ఏదైనప్పటికీ కూడా అంబటి రాంబాబు గారు ఇట్లాంటి వ్యక్తుల పట్ల కొంత నెగిటివ్ భావన ఉంది. నెగిటివ్ భావనకి ఇద్దరు కారణం ఉంది, వీళ్ళు కారణం ఉంది, వాళ్ళు కారణం ఉంది. బట్ అలాంటి వాళ్ళతో కుశలుగా మాట్లాడడం అనేది మన శ్రేణులు జీర్ణించుకోలేరు కదా. అప్పటి వరకే అంతవరకు పరిమితోడు. రెండోది వారు చేసిన ఉపన్యాసంలో కూడా ఆ హెచ్చరిక ముద్రగడ యొక్క ప్రభావం మొన్న ఎన్నికల్లో పడిందని ఇంతవరకు ఆ పార్టీ అంతర్గతంగా తీసుకుంటే పురుషోత్తం రెడ్డి గారు చంద్రబాబు నాయుడు ఉద్దేశించి పబ్లిక్ ఊహించని పద ప్రయోగంతో తిట్టినప్పుడు ఖచ్చితంగా అప్పటిపై కోపం ఉంటుంది కదా టీడీపీ శ్రేణులకి. నేచర్ గా ఇప్పుడు పద ప్రయోగం అంటే ఇప్పుడు కొడాల నాని గారిది వల్లభనేని వంశీది ఒక సమస్య, వ్యక్తిగతంగా వెళ్ళారనేది. రోజా గారిది అంబటి రాంబాబు గారిది పెరుషోస్ గా తెలుగుదేశం పార్టీని అటాక్ చేయడం వైసీపీకి మైనస్ అయింది కదా ఎన్నికల్లో. డిస్టెన్స్ ఉండాలి కదా కరెక్ట్ అనే భావన వరకు తెలుగుదేశం ఫీల్ అయితే అభ్యంతరం చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి అది కూడా ఇది పార్టీలో మాట్లాడుకుంటే పబ్లిక్ ఇది ముద్రగడ సభ ప్రభావం పడుతుంది కదా, అది ఆ మేరకు ఆ పార్టీకి కొంత ఇన్కన్వీనియన్స్ ఉండే అవకాశం. రెండోది ఇప్పుడు బోండా ఉమా గారు బయటకు వచ్చి మాట్లాడిన ప్రకారం నేను పార్టీకి కట్టుబడి ఉంటానంటే బాగానే ఉంటుంది. తగాదా పెట్టుకున్నాను అనుకోండి కొత్త సమస్యలు వస్తాయి. ఇప్పుడు మన తెలుగుదేశం పార్టీలో మంత్రివర్గంలో ఉన్న అదే కృష్ణా జిల్లాకు సంబంధించినటువంటి ఆయన ఎవరు తెలుగుదేశం వైసీపీ నుంచి వచ్చాడు, వారు ఇప్పుడు చంద్రబాబు గారి పైన తీవ్రమైన విమర్శలు చేయలేదా ప్రతిపక్ష అది ఆ రోజు వైసీపీలో మంత్రిగా ఉన్నప్పుడు. ఇప్పుడు ఆయన మంత్రివర్గంలో చేర్చుకున్నాడు కదా బోండా గారు అడిగారు అనుకోండి పార్థసారథిగా. నాకేం వ్యక్తిగతంగా వ్యతిరేక అభిప్రాయం లేదు కానీ వైసీపీ మంత్రిగా ఉన్నప్పుడు గట్టిగానే మాట్లాడాడు చంద్రబాబు గారికి వ్యతిరేకంగా. ఇప్పుడు మీరు మంత్రివర్గంలో చేర్చుకోలేదా? ఇట్లాంటి క్వశ్చన్స్ వచ్చేస్తాయి ఎప్పుడు బోండా గారు తగాదా పెట్టుకోకపోతే. తగాదా పెట్టుకుంటే అది టీ కప్పుల తుఫాన్ లాగా ఆగిపోతుంది. రైట్. ప్రస్తుతం డిబేట్ లో జాయిన్ అవుతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కొండా రాజీవ్ గారు. కొండా రాజీవ్ గారు, నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలతో వేదిక పంచుకోవద్దు అని నిన్న టీడీపీ ఒక ఆదేశాలు ఇచ్చింది. బోండా ఉమా ఆ విధంగా ఆ వేదికపై మాట్లాడడం కరెక్ట్ కాదంటూ అది తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాలో కూడా ఒక పెద్ద ఇష్యూ అయింది. దానిపై బోండా ఉమా మాట్లాడారు. అంటే ఒక ఎమ్మెల్యేపై ఆంక్షలు పెడతారా, ఇదేనా తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం, ఏం రాజకీయం నేర్పుతున్నారని నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలందరూ వరుసగా మాట్లాడారు డిబేట్స్తో పాటు. సీన్ కట్ చేసి ఈరోజు బోండా ఉమా అంటున్నారు మాటలను వక్రీకరించారు, నేను పార్టీ లైన్ దాటను, ఎప్పుడు పార్టీకే కట్టుబడి ఉంటా, 12 గంటలకు ఆ సభకు వెళ్ళా 1 గంటకు బయటకు వచ్చా, అంబటి రాంబాబు పలకరించారు మాట్లాడాను, దాన్ని ఒక పెద్ద ఇష్యూగా క్రియేట్ చేశారు. ఇదే ఆయన చేస్తున్న కామెంటు. ఇప్పుడు ఏం చెప్తారు? బోండా ఉమా వివరణ ఇచ్చారు, పార్టీకి కట్టుబడి ఉన్నానంటున్నారు, మరికొంతమంది వక్రీకరించారని అంటున్నారు. నిన్న ఆయన కంటే వైసీపీ ఎక్కువగా రెస్పాండ్ అయింది ఎందుకు? సతీష్ గారు, మీకు మీతో పాటు పాల్గొన్న ప్యానలిస్టులకి 99 టీవీ న్యూస్ ఛానల్ వీక్షకులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి. ఇక్కడ ఒక విషయం చెప్పాలి సార్, ఈవెన్ నిన్న నేను కూడా 2 శాటిలైట్ ఛానల్స్ లో డిబేట్లకు పాల్గొనడం జరిగింది. ఆ సంబంధిత ఛానల్ వారు ఈ అంశం అని చెప్పినప్పుడే నేను అలా చెప్పా, ఈవెన్ డిబేట్ లో కూడా చెప్పాను. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం అత్యుత్సాహం ప్రదర్శించడం ఇంకోటో కాదు, ఇది మా అందరికీ తెలిసినటువంటి విషయమే. చంద్రబాబు నాయుడు గారు సంక్షోభంలో అవకాశాలు ఎత్తుక్కోవాలన్నటువంటిది ఆయన రాజకీయ నైజం. ఆయన పదే అనేక వేదికల్లో చెప్పారు. వాస్తవానికి ఇప్పుడు ఈ రాష్ట్రంలో సంక్షోభంలో రాష్ట్రం ఉంది, రాజకీయ సంక్షోభంలో భవిష్యత్తు సంక్షోభంలో నారా లోకేష్ గారు ఉన్నారు. ఎందుకంటే మీ అందరికీ తెలుసు డిఎస్సీ అనేటువంటిది ఎంత పెద్ద కుంభకోణం. నేషనల్ వైడ్ స్పోర్ట్స్ మీట్ పెడితే నేషనల్ స్పోర్ట్స్ లో గోల్డ్ మెడల్, జాతీయ స్థాయిలో బంగారు పథకం వచ్చిన వ్యక్తికి కూడా ఉద్యోగం దొరకలేదు ఆంధ్ర రాష్ట్రంలో. అంటే డిఎస్సీ అనేటువంటిది ఏ స్థాయి కుంభకోణం అందరికీ అర్థమైంది. అయితే నిన్న కాక మొన్న ఢిల్లీలో సాక్షాత్తు కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేసిన తర్వాత ఒత్తిడి ఇక్కడ పెరుగుతున్నప్పుడు ఈ రకంగా ఈవెన్ వారు కూడా నెక్స్ట్ ఆంధ్ర తెలంగాణకి వచ్చే పరిస్థితి ఉంటుంది అన్నప్పుడు, రాజకీయంగా లోకేష్ టార్గెట్ అవుతున్నారు అన్నప్పుడు తండ్రిగా లోకేష్ నో కొడుకునో ప్రొటెక్ట్ చేసుకోవడంలో భాగంగా ఈ యొక్క అంశాన్ని తెచ్చి పొలిటికల్ డ్రామా, పొలిటికల్ డైవర్షన్ చంద్రబాబు నాయుడు గారు తెరదీశారు. చంద్రబాబు నాయుడు గారికి ఏం తెలీదా? ఇప్పుడు ఫర్ సపోజ్ బోండా ఉమ్మ గారు అంబటి రాంబాబు గారు మాట్లాడుకున్నారు, మరి చంద్రబాబు నాయుడు గారు హరికృష్ణ గారి పార్టీ త్యాగం దగ్గర కేటీఆర్ గారితో మరి ఎందుకు మాట్లాడారు? లేకపోతే తారక రత్న గారి పార్టీ త్యాగం దగ్గర మా పార్టీ అప్పట్లో ఉన్నటువంటి మా నాయకులతో ఎందుకు మాట్లాడారు? సో ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారికి తెలియకేం కాదు, ఆయనకి తెలుసు ఇక్కడ పొలిటికల్ డైవర్షన్ చెయ్యాలి. అందులో భాగంగానే ఒక రకంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారి ట్రాప్ లో మీడియా పడింది. ఓకే, నిజంగా ఈ రోజు ఈ రాష్ట్రం ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి సార్? సుమారు మీడియా పడిందా, వైసీపీ పడిందా? రాజీవ్ గారు, వైసీపీ ఎక్కువగా రెస్పాండ్ అయ్యారు. అర్థం కాలేదు సార్. మీడియా పడిందా, వైసీపీ పడిందా ట్రాప్ లో అంటున్నా?
మీడియా పడింది, మీడియా అడిగిన ప్రశ్నలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పింది. ఇప్పుడు నేను నన్నే అడిగారు, నన్ను అడిగితే బాబు ఇది ఇంత అవసరమైన సబ్జెక్టు. ఇప్పుడు బోండా ఉమా ఆయన తెలుగుదేశం పార్టీ నాయకులు, వాళ్ళ పార్టీ అధిష్టానం, అది వాళ్ళ పార్టీ అంతర్గత వ్యవహారం, వాళ్ళ చెప్పుల్లో కాలు పెట్టాల్సిన అవసరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాకెందుకు? అయితే ఒకటి ఇక్కడ ఎవరైనా స్పందించాల్సినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే రాంబాబు గారు. నిన్న ఒకే ఛానల్ లో ఈవెన్ నేను లైవ్ లో ఉంటుండగా రాంబాబు గారు ఫోన్ లో వచ్చి కూడా ఏం మాట్లాడుకున్నారు కూడా ఆయన చెప్పారు. అంతే తప్ప దీనికి కానీ రాజకీయానికి సంబంధం లేదు. నిజంగా ఏ రకమైనటువంటి అంశాల మీద చర్చ జరగాల్సిన వాస్తవంగా ఈ రాష్ట్రంలో సుమారు 30 మంది పిల్లలు ఇప్పటి వరకు విద్యార్థులు స్కూళ్లలోనో లేదా ఆశ్రమ పాఠశాలలోనో లేదంటే హాస్టల్స్ లోనో తిని ఆహారం తిని దగ్గర చనిపోయారు, నీళ్లు తాగి చచ్చిపోయారు, ఆక్సిజన్ లేక చచ్చిపోయారు. దాదాపు 1,15,000 కోట్ల రూపాయలు నిరుద్యోగ వృత్తికి బకాయి పడ్డారు. 6,300 కోట్లు ఫీజు రిమర్స్మెంట్ బకాయి, 3,300 కోట్లు వసతి దీవెన బకాయి, దగ్గర 5,86,000 మంది పిల్లలు విద్యకు దూరం అయ్యారు ఈ 2 ఏళ్లలో. ఈ 2 ఏళ్లలో 972 స్కూల్స్ మూతపడ్డాయి. ఈ 2 ఏళ్లలో 22 లక్షల మంది పిల్లల్ని తల్లికి వందనం పథకం అనర్హుల కింద ప్రకటించారు. సో వీటన్నిటి మీద కదా జరగాలి చర్చ. గోడ ముద్దను కాస్త గోడమైన ముద్దగా మార్చేశారు. ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ నారా లోకేష్ వైఫల్యాలు కాబట్టి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ వెల్లువెత్తుతుంది కాబట్టి డైవర్షన్ లో భాగంగా ఈ యొక్క అంశాన్ని మంత్రి నారా లోకేష్ డిమాండ్ చేయాలని మీరు అడుగుతున్నారు కదా, ఎక్కడ వెల్లువెత్తుతున్నాయి నారా లోకేష్ రాజీనామా చేసేయాలి అని రాష్ట్ర వ్యాప్తంగా? అవునా? లేదు, మీరు ఒకటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా ప్రతిపక్ష పార్టీగా మేము అడుగుతున్నాం, మేము రోడ్లు ఎక్కాం. ఇక్కడ గౌరవ్ సతీష్ గారు ఏం అడుగుతున్నారంటే ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగుతుంది, మిగతా ఎవరు ఏం మాట్లాడట్లేదు, ఏం అడగట్లేదు. ఇది సతీష్ గారి ఒక వాదన. నేను ఇందాక ఓ వీడియో చూశాను. అడుగుతున్నా అదే సార్, ఇందాకే నేను వీడియో చూసాను. బేసికల్ ఉత్తరాంధ్ర వ్యక్తులం కాబట్టి వంగపండు గారు ఇక్కడ కాస్త జానపదాలు ఉంటాయి. అందులో ఆ వీడియోలో ఆ వీడియో పంపిస్తాను. వాళ్ళే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళేం కాదు, బహుశా వాళ్ళ ఇతర విద్యార్థి సంఘాల వాళ్ళు ఎవరో వాళ్ళ పాట వచ్చింది నారా లోకేష్ గారు. ఆశ్చర్యం కలిగింది. ముఖ్యమంత్రి ముద్దుల కొడుక నారా లోకేష్ విద్యారంగం గురించి నువ్వు చెబుతుందంతా బోగస్, అయ్యను మించిన తీయటి మాటలు మీటింగుల్లో చెప్పుతుంటివి, గొప్పలకేమీ తక్కువ లేదు, అప్పులు గొప్పగా రాష్ట్రాన్ని మార్చివేస్తేవి అని. సో ఇది ప్రజల యొక్క భావనే పాట రూపంగా ఉద్యమ రూపంగా వస్తుంది. ఊరికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగుతుంది కాబట్టి మీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని తెలుగుదేశం పార్టీ అనుకుంటే వాళ్ళ మూర్ఖత్వం. ముందుండాల్సిన అవసరం లేదు. అజయ్ గారు, మంత్రి నారా లోకేష్ పైన వ్యతిరేకత పెరుగుతోంది. ఇప్పుడు మెగా డిఎస్ వ్యవహారం అడ్డంగా దొరికిపోయారు. దాని నుంచి డైవర్ట్ చేయడానికే బోండా ఇష్యూని కొంత పెద్దదిగా చేసుకుని ఇంకా ఎవరు వైసీపీ నేతలతో వేదికలు పంచుకోవద్దు ఈ విధంగా అంటే అది ఇష్యూ అవుతుంది, ఇది ఇష్యూ డైవర్ట్ అవుతుంది, ఇదంతా పక్కా ప్లాన్ తోనే తెలిసి చేసిందే అంటున్నారు కొండరాజు గారు. గుడ్ ఈవినింగ్ సతీష్ గారు. గుడ్ ఈవినింగ్ ప్యానలిస్టులకి, అదేవిధంగా 99 టీవీ వీక్షకులందరికీ కూడా వెరీ గుడ్ ఈవినింగ్. నమస్తే అండి. కమింగ్ టు ద పాయింట్ సతీష్ గారు, బోండా ఉమా గారి ఇష్యూ ఇప్పుడు సంస్కరణ సభకి వెళ్ళారు. సంస్కరణ సభకు వెళ్ళిన తర్వాత ఏమైందంటే అంబటి రాంబాబు గారితో కూర్చొని, ఓకే రాజకీయాల్లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు అంటూ ఎవరు ఉండరు, అది సంస్కరణ సభ కాబట్టి వెళ్ళి మాట్లాడారు. కానీ అంబటి రాంబాబు గారితో కూర్చొని వేదిక పంచుకోవటం వల్ల లక్షలాది మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు హట్ అయ్యారు. ఎందుకంటే అంబటి రాంబాబు గారి బిహేవియర్ ఎలా ఉంటుందో, లేకుంటే ఇటీవల కాలంలో చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి ఎటువంటి భాష అతను మాట్లాడాడో, ఏ విధంగా జరిగినాయి ఇవన్నీ మనం చూసాం. ఇవన్నీ చూసినప్పుడు ఏమవుతుందంటే కార్యకర్తలకు కొన్ని మనోభావాలు ఉంటే ఆ మనోభావాలు దెబ్బతిని సోషల్ మీడియా వేదికగా అనేక ప్రశ్నలు సంధించారు. ఆ ప్రశ్నల కారణంగానే వివరణ కోరారు. పల్లా శ్రీనివాసరావు గారు పిలిచారు, వివరణ కోరారు. వివరణకి బోండా ఉమా గారు సమాధానం చెప్పారు. దానికి ఈ రోజు వైఎస్ఆర్సీపీ పార్టీ ఏది లోకేష్ గారిని రాజీనామా చేయమని కోరుకుంటుంది, దాన్ని డైవర్ట్ చేయడం కోసం బోండా ఉమా గారు టాపిక్ తీసుకొచ్చారనే దానికి ఆస్కారమే లేదు. రైట్ దాంట్లో కూడా వెళ్దాము. నాకు మరో ప్రశ్న ఏంటంటే, మీరు అన్నారు కదా బోండా ఉమా అంబటి రాంబాబుని కలవడం లక్షలాది మంది టీడీపీ కార్యకర్తలు హట్ అయ్యారని. మరి అదే అంబటి రాంబాబుని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ మీ ఊండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు కూడా కలిశారు. నేనే అక్కడ ప్రత్యక్ష సాక్షిని ఒక వివాహ వేడుకలో. మరి అప్పుడు హట్ కాలేదా టీడీపీ శ్రేణులు? సార్ ఆ రోజు కూడా మాట్లాడారు. ఇప్పుడు నేనేమన్నాను, రాలేదు. రఘురామకృష్ణరాజు గారు ఆలింగనం చేసుకున్నారు. ఇంకా ఏదన్నా పక్కన కూర్చొని మాట్లాడు. రఘురామకృష్ణ గారు ఆలింగనం చేసుకున్నారు, దగ్గర నుండి భుజం మీద చేసాడు. ఆ రోజు నేను అదే అంటున్నాను కదా. మరి ఆయన ఎందుకు వివరణ అడగలేదు? ఆయన ఎందుకు మీ పార్టీ కమిటీ ముందు హాజరు కమ్మని చెప్పలేదు? సార్ ఒకటి, ఒక వేదికకు వెళ్ళినప్పుడు, నిన్న వెళ్ళింది సంస్కరణ సభ, సంస్కరణ సభకు వెళ్ళినప్పుడు మీరు ఎవరైతే మాట్లాడుకోవచ్చు, ఆయన చేసిన మంచి విషయాలు, ఆయన ఏ విధంగా పోరాటాలు చేశారో, త్యాగాలు చేశారో అవన్నీ మాట్లాడచ్చు. కానీ అది రాజకీయ వేదిక కాదు.
సో కొన్ని రాజకీయ పాయింట్స్ మాట్లాడినప్పుడు దాని గురించి పార్టీ వివరణ అడుగుతుంది. ఎందుకంటే మీరు వెళ్ళింది రాజకీయ వేదిక కాదు కదా, సంస్కరణ సభ కదా. ఈ రోజు అంబటి రాంబాబు గారు కానీ రఘురామ కృష్ణరాజు గారు కానీ ఒక ఐ థింక్ మ్యారేజ్ లో కలిసినట్టున్నారు. అక్కడ ఏమి అది రాజకీయ మీటింగ్ అది వాళ్ళిద్దరు ఏమి లేకుంటే వేదికకి రాజకీయ ఉపన్యాసాలు ఏమి ఇవ్వలేదు కదా. ఇప్పుడు బోండా ఉమా గారు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమైంది, 2019 ఎన్నికల్లో మనం ఎందుకు ఓడిపోయాం, ఎందుకంటే అసలు అది టైం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎన్నికల గురించో లేకుంటే రాజకీయం గురించో మాట్లాడుకునే సభ కూడా కాదు, వేదిక కూడా కాదు కదా. అవన్నీ మాట్లాడినప్పుడు ఏంటంటే ఆటోమేటిక్ గా ఈ రోజు పార్టీలో ఎమ్మెల్యేగా ఉన్నారు సీనియర్ నాయకులు కాబట్టి ఖచ్చితంగా కూడా వివరణ కోరుతారు. ఎందుకంటే మీరు వెళ్ళిన సమయం ఏంటి, మీరు వెళ్ళిన సందర్భం ఏంటి, మీరు వెళ్ళిన వేదిక ఏంటి, దాని గురించి కొన్ని విషయాలు అడుగుతారు కాబట్టి వివరణ కోరుతారు. ఆ వివరణకు తగ్గట్టుగా ఈ రోజు బోండా ఉమా గారికి సమాధానం ఇవ్వడం కూడా జరిగింది. ఇక్కడ మేజర్ థింగ్ ఏంటంటే ఒకటి సార్, రాష్ట్రంలో ఇప్పుడు ఎందుకు చాలా మంది వైసీపీలో చాలా మంది నాయకులు కలుస్తుంటారు, మాట్లాడుతుంటారు, కొన్ని మ్యారేజెస్ కి ఈవెంట్స్ కి వెళ్తుంటారు. కానీ కొన్ని సమయ సందర్భాలు కొన్ని మాట్లాడేదానికి కొన్ని వేదికలు ఉంటాయి, అవి వాటికి మాత్రం పరిమితం అవ్వాలి. ప్రతి దగ్గరికి వెళ్ళి రాజకీయం చేయలేం కదా, కాబట్టి కొన్నిటికి వివరణ ఇవ్వాల్సిందే. ఇప్పుడు అసలు పాయింట్ కి వస్తే, ఇప్పుడు మా సోదరుడు రాజీవ్ గారు చెప్పారు, ఏదైతే లోకేష్ గారు రాజీనామాని డైవర్ట్ చేయడం కోసం ఈ టాపిక్ తీసుకొచ్చారంటే నిన్నే కదా లోకేష్ గారు అన్నది, బహిరంగ సవాల్ ఏం చేశారు కదా. జగన్మోహన్ రెడ్డి గారు మీరు సిద్ధమా, డిఎస్సి మీద నేను మాట్లాడటానికి సిద్ధం, మీ మద్యం కుంభకోణం మీద నేను మాట్లాడటానికి సిద్ధం, గతంలో మీరు చేసిన అవినీతి మీద నేను మాట్లాడటానికి సిద్ధం, టైం అండ్ ప్లేస్ మీరు ఎక్కడికి చెప్తే అక్కడికి వస్తానని నేను లోకేష్ గారు చెప్పారు. దీంట్లో టాపిక్ డైవర్షన్ ఏం లేదు కదా, టాపిక్ డైవర్షన్ ఏం లేదు కదా. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు కొండారాజు గారు కూడా పార్టిసిపేట్ చేశారు, నేను చూసాను ఒక వీడియోలో. ఏదైతే మెగా డిఎస్సి మీద లోకేష్ వెంటనే రాజీనామా చేయాలి, సార్ ఈ లోకేష్ వెంటనే రాజీనామా చేయాలని ఈ రాగం ఎప్పటి నుంచి మొదలు పెట్టారు? ఏదైతే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేశారో, రాజీనామా చేసిన వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు ఒక ట్వీట్ పెట్టారు. నీట్ పరీక్షలో పేపర్ లీకేజ్ సందర్భంగా బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. మరి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మెగా డిఎస్సి లో స్కామ్ జరిగితే, లీకులు జరిగితే, అవకాశాలు జరిగితే ఎందుకు రాజీనామా చేయాలని అడిగారు. ఇక్కడ ఒక విషయం సతీష్ గారు నేను అందరినీ అడుగుతాను సార్, నీట్ ఎగ్జామ్ జరిగినప్పుడు పేపర్ లీకేజ్ జరిగిందనగానే 24 గంటలకు ఉద్యమం స్టార్ట్ అయింది. ఒక ఉద్యమం స్టార్ట్ అయిన తర్వాత వెంటనే ఆ పరీక్షను రద్దు చేశారు. రద్దు చేసి మళ్ళీ మన జూన్ 23వ తారీఖున ఆ పరీక్షను పెట్టారు. ఆ పరీక్షను పెట్టినప్పటికీ కూడా ఆ రోజు విద్యాశాఖ మంత్రిగా, కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ధర్మేంద్ర ప్రధాన్ గారు ఉన్నారు కాబట్టి జంజీ ఉద్యమం ఒకటి స్టార్ట్ చేసి, ఆ జంజీ ఉద్యమం వాళ్ళు పోరాడిన పోరాటానికి తప్పక రాజీనామా చేయాల్సి వచ్చింది. ఓకే, ధర్మేంద్ర ప్రధాన్ గారిని పక్కన పెట్టారు ఆ శాఖ నుంచి. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జూన్ 6, 2025 నుంచి జూలై 6, 2025 వరకు సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎగ్జామ్ డిఎస్సి ద్వారా జరిగి సెప్టెంబర్ 15, 2025న మెరిట్ లిస్ట్ బయటికి ఇచ్చి సెప్టెంబర్ 19, 2025న నియామక పత్రాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం చూస్తుండగా మీ మీడియా సమక్షంలో, అధికారుల సమక్షంలో నియామక పత్రాలు ఇచ్చాం కదా. ఇదే ఉద్యమం, ఇదే నారా లోకేష్ రాజీనామా చేయాలని ఆ రోజు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడలేదు, ఆ రోజు ఎందుకు కొండా రాజు గారు మాట్లాడలేదు, ఆ రోజు ఎందుకు అంబటి రాంబాబు గారు మాట్లాడలేదు, ఆ రోజు ఎందుకు పేర్నాని గారు మాట్లాడలేదు సార్? వీళ్ళు ఎప్పుడు మాట్లాడారు? మే 23, 2026 ఆల్రెడీ నియామక పత్రాలు ఇవ్వడం జరిగింది, అధ్యాపకులు ఉద్యోగస్తులుగా వెళ్ళటం జరిగింది, పిల్లలకి పాఠాలు చెప్పడం జరిగింది, మార్చిలో 10వ తరగతి పరీక్షలు నిర్వహించడం జరిగింది, మార్కుల్లో అద్భుతంగా రావడం జరిగింది, ఉత్తీర్ణత రావడం జరిగింది. ఇదంతా అయిపోయిన తర్వాత మే 23 జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఇది మెగా డిఎస్సి కదా, దగా డిఎస్సి అన్నాడు. అంటే కేంద్రంలో ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేసిన తర్వాత వీళ్ళకి ఇప్పుడు లోకేష్ గారు రాజీనామా చేయాలని గుర్తొచ్చిందా? జంజీ ఉద్యమం వీళ్ళకి ఈ రోజు గుర్తొచ్చిందా? అది కూడా ఖచ్చితంగా అడుగుదాం. మస్తాన్ రావు గారితో మాట్లాడదాం. మస్తాన్ రావు గారు, మీరు చూస్తున్నారు ఈ రోజు 2 ఇష్యూస్, ఒకటి బోండా ఉమా, 2 మెగా డిఎస్సి. అయితే ఈ మెగా డిఎస్సికి సంబంధించి అక్రమాలు జరగలేదు, అంతా వాస్తవంగానే జరిగింది. 150 పిటిషన్లు వేశారు, 150 కేసులు వేశారు, ఏమీ చేయలేకపోయారు, బహిరంగ చర్చకు సిద్ధమని లోకేష్ సవాల్ విసురుతున్నారు. లోకేష్ కాదు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రావాలని మాజీ మంత్రి పేర్ని నాని అంటున్నారు. దీనిపై మీ కామెంట్ ఏంటి? గుడ్ ఈవినింగ్ అండి. 99 టీవీ వీక్షకులకు, ప్యానల్ పెద్దలకు గుడ్ ఈవినింగ్. యాక్చువల్గా ఈ డిఎస్సికి సంబంధించి గత కొంతకాలంగా వైఎస్ఆర్సీపీ పోరాటం చేస్తా ఉంది, హైకోర్టుకు వెళ్ళింది. అదేవిధంగా చాలా సందర్భాల్లో కొంతమంది జగన్ గారిని వచ్చి కలవడం జరిగింది. ఆ స్పోర్ట్స్ కోటాకు సంబంధించి గోల్డ్ మెడల్ వచ్చినా కూడా మాకు ఉద్యోగం ఇవ్వని పరిస్థితి అని చెప్పేసి వాళ్ళు ఆధారాలు చూపించారు. సో వాటికి సంబంధించి కోనా శేషర్ గారు కానీ అజయ్ జైన్ గారి ద్వారా ప్రభుత్వం సమాధానాలు ఇప్పించి అది ఏం జరగలేదని చెప్పే ప్రయత్నం చేసింది. ఆ తర్వాత వైఎస్ఆర్సీపీ కూడా కోర్టుకు వెళ్ళింది.
అయితే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ అది సమస్య పోయింది అనుకున్న నేపథ్యంలో ఢిల్లీలో నీట్ ఎగ్జామ్ మీద ధర్మేంద్ర ప్రధాన్ గారు కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమం నేపథ్యంలో రాజీనామా చేసిన నేపథ్యంలో మళ్ళీ ఇంకోసారి దీన్ని తలకెత్తుకొని లోకేష్ రాజీనామా చేయాలనే డిమాండ్ ని ప్రధానంగా తీసుకొచ్చారు. ఈ రోజు వాళ్ళ యువజన విభాగం అదేవిధంగా విద్యార్థి విభాగం వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా చేశారు. అయితే తెలుగుదేశం పార్టీ దీనికి ఏం చెప్తా ఉందంటే లోకేష్ ఇప్పటికి రెండోసారి అనుకుంటా నాకు తెలిసి వాళ్ళ ఇంటి దగ్గరే చర్చా వేదిక ఏర్పాటు చేద్దామని ఒకసారి ఇవాళ కూడా జగన్ గారిని రమ్మని చెప్పేసి ఆయన సవాల్ వేసిన పరిస్థితి. సో ఆయన తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇంకోటి కూడా ఏం చేస్తున్నారంటే అసలు ఈ జనజీవనం సంబంధించి ఎక్కడా కూడా తెలుగుదేశం వైఎస్ఆర్సీపీ నీట్ ఎగ్జామ్ కి అన్యాయం జరిగింది అనేది ఎక్కడా కూడా ఆందోళన చేయలేదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా. ఒకటి. రెండోది ఏంటి, డిఎస్సికి సంబంధించి ఇప్పుడు జనజీవ ఉద్యమాన్ని అడ్డం పెట్టుకొని వస్తున్నారు తప్పితే దీనిలో ఎక్కడా కూడా ఇవాళ నిర్వహించిన వాటిలో విద్యార్థులు పాల్గొనలేదు. ఇందాక మీరు కూడా అన్నారు వైఎస్ఆర్సీపీ డిమాండ్ చేస్తా ఉందా విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారా అనేది అడిగారు లోకేష్ గారి రాజీనామా. సో తెలుగుదేశం పార్టీ అంటే అక్కడ జనజీవ ఉద్యమంతో పోలిస్తే ఏంటంటే ఖచ్చితంగా వాళ్ళు అక్కడ లేగవలేదు. అసలు అక్కడి నుంచి లెగవకుండా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు కేంద్ర ప్రభుత్వం మెడలు ఉంచే వరకు కూడా అక్కడి నుంచి కదలని పరిస్థితి. మీరు ఏమైనా చేసుకోండి, కొట్టుకోండి, ప్రాణాలు తీసుకోండి అన్నది. ఇక్కడ ఆ విధమైన ఉవ్వెత్తున లెగిసిన పరిస్థితి అనేది ఇది వైఎస్ఆర్సీపీ పార్టీ అయితే ఖచ్చితంగా ఆధారాలు చూపిస్తూ ముందుకు వెళ్తున్న పరిస్థితి అయితే చూడాలి ఇక్కడ. సో అది ఎంతవరకు విద్యార్థుల్ని కదిలిస్తుంది, బాధితుల్ని తీసుకొస్తుంది అనేది కూడా ఇక్కడ ప్రశ్నార్థకంగా అనేక ప్రశ్నలు లేవనెత్తుంది. వైఎస్ఆర్సీపీ కూడగొట్టడంలో ఫెయిల్ అయిందా విద్యార్థుల్ని ఆ విధంగా? ఎందుకంటే జనజీవ ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకున్నప్పుడు ఉవ్వెత్తులు లెగవాలి ఆ విద్యార్థులు ఎవరైతే. ఎందుకంటే 2 లక్షల మంది దగ్గర డిఎస్సికి రాశారు, 16,000 పోస్టులు భర్తీ అయిన పరిస్థితి. సో ఆ 2 లక్షల మందిలో ఇప్పుడు అన్ని జిల్లాల్లో కలిపి డిఎస్సి అభ్యర్థుల్ని ఎంతవరకు కూడగట్టగలిగారు, వాళ్ళు ఏ విధంగా లోకేష్ రాజీనామాకి ఆ విధమైన జనజీవ ఉద్యమం లాగా డిమాండ్ చేస్తారనేది పరిస్థితి. ఎందుకంటే హైకోర్టులో కేసు వేసినప్పుడు కూడా కొంత వేగ్గా వేస్తే హైకోర్టు తిరస్కరించడం, మళ్ళీ మీరు తీసుకురండి అంటే మళ్ళీ వేసిన పరిస్థితి అయితే ఇక్కడ ఉంది. సో నాకైతే డిఎస్సికి సంబంధించి అంత ఇంకా వీళ్ళైతే జనజీవ ఉద్యమం లాగా అనుకుంటున్నారో ఆ విధంగా కూడగట్టలేని పరిస్థితిలో వైఎస్ఆర్సీపీ ఉంది. ఓన్లీ వాళ్ళ పార్టీ కార్యకర్తలు, క్రియాశీల కార్యకర్తలు మాత్రం పెద్ద ఎత్తున వచ్చిన మాట వాస్తవం. వాళ్ళ నిరసన ప్రదర్శనలు కూడా సక్సెస్ అయిన మాట వాస్తవం. అది జగన్ గారు కూడా ఇందాక ట్వీట్ చేశారు. అయితే విద్యార్థుల్ని కానీ డిఎస్సి అభ్యర్థులు కానీ ఎందుకు కూడగట్టలేకపోయారనేది ఇక్కడ ప్రశ్న. ఓకే, కొండా రాజీవ్ గారు, అంటే మెగా డిఎస్సికి సంబంధించి అక్రమాలు జరిగాయి, లోకేష్ రాజీనామా చేయాలంటున్నారు. సరే, రాజకీయ పార్టీగా అధికారం అనుభవించిన పార్టీగా 11 సీట్లు వచ్చినా 40% ఓటు వచ్చిన పార్టీగా మీకు ఆ రైట్ ఉంది, పబ్లిక్ ఇష్యూస్ మాట్లాడే రైట్ ఉంది. కానీ ఇక్కడ ఇష్యూ ఏంటంటే అంత ఉవ్వెత్తున జనజీవ ఉద్యమం వస్తే నీట్ పరీక్ష లీకేజీకి సంబంధించి మీ పార్టీ ఎంపీలు కానీ ఇక్కడ మీ ప్రజాప్రతినిధులు కానీ ఏమీ మాట్లాడలేదు. కానీ ఎప్పుడైతే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారో అప్పుడు కూడా ఆ ట్వీట్లో కూడా మీ పార్టీ అధినేత కొంత ఎన్డీఏ బాధ్యతాయుతంగా వ్యవహరించింది, బాధ్యత వహించి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారంటూ ఒక ట్వీట్ చేశారు. ఇక్కడ నారా లోకేష్ రిజైన్ చేయమంటున్నారు. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆందోళన చేస్తుంది, కానీ నిజంగా అంత స్థాయిలో అక్రమాలు జరుగుంటే విద్యార్థులు రోడ్లపైకి రావాలి కదా. అక్కడ విద్యార్థులు కూడా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అడిగారు, ఇక్కడ కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం అడుగుతోంది. ఈ ప్రశ్నకు సమాధానం ఏంటి? సార్, స్టెప్ బై స్టెప్ సమాధానం చెప్తాను సార్, 1 by 1. ఒకటి, ఇందాక సోదరులు అజయ్ సిద్ధా ఆయన మాట్లాడుతూ ఎప్పుడైతే ఇక్కడ ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేసిన తర్వాత నుండే రాజీనామా అన్నటువంటి మాట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతున్నప్పుడు ఇంకోటి కాదన్నారు. నేను డిఎస్సి అక్రమాలకు సంబంధించి అంటే ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా కానీ అంతకు ముందు 4-5 రోజులు ఉద్రిక్తమైన పరిస్థితులు కానీ అంతకు ముందు 10-15 రోజులు వాంగ్చుక్ గారి నిరాధ్యక్ష కానీ ఇవంతా పరిణామం కన్నా ముందే డిఎస్సికి సంబంధించిన అంశం అనేటువంటి ఆంధ్ర రాష్ట్రంలో వచ్చింది. నీట్ పేపర్ లీకేజ్ అంశం సంబంధించి మాట్లాడలేదు, అది ఉధృతం ఆయన కన్నా ముందే మధ్యలోనే డిఎస్సి వచ్చింది. డిఎస్సికి సంబంధించి నేనే మా విశాఖపట్నం మద్దిలపాలెం పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ప్రెస్ మీట్ పెట్టి యుద్ధ ప్రాతిపదికన లోకేష్ గారు రాజీనామా చేయాలి, సిబిఐ విచారణ కాల్ఫర్ చేయాలి అని చెప్పి మాట్లాడిన వ్యక్తి నేనే. సరే, మేము చాలా చిన్నవాళ్ళం, వారందరి దృష్టిలో పడాల్సినంత స్థాయి బహుశా మాకు లేదు, మేము మాట్లాడింది వాళ్ళకి తెలియకపోయి ఉండొచ్చు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఎవరైతే ఇందాక పెద్ద మస్తాన్ రావు గారు కూడా మాట్లాడుతూ ఎక్కడా కూడా జనజీ ఉద్యమం స్ఫూర్తి తప్పేం లేదండి, మంచి ఎవరు చేసినా, ఉద్యమం ఎవరు చేసినా, పోరాటం ఎవరు చేసినా అది స్ఫూర్తే. ఉదాహరణకి మనకు స్వతంత్ర సమర ఉద్యమంలో కూడా
గాంధీ గారిని చూసి కొంతమంది స్ఫూర్తి పొంది ఉద్యమాలు చేశారు. Okay. అల్లూరి సీతారామరాజు గారిని చూసి స్ఫూర్తి పొంది ఉద్యమాలు చేశారు. అంత మాత్రాన్ని ప్రతి ఒక్కరు గాంధీజీలోని అల్లూరి సీతారామరాజు గారు అవ్వలేరు, లేదా అవ్వచ్చు కూడా. ఓకే, సో ఇక్కడ పూర్తి నేను ఏం పొందడం వేరు. చెప్తున్నానంటే, నా ప్రశ్న ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇండి కూటమిలో లేదు, ఎన్డీఏ కూటమిలో లేదు, ఒక న్యూట్రల్ లేదు. పార్టీగా ఉంది. Yes. అలాంటప్పుడు దేశవ్యాప్తంగా 26 రోజులు కాక్రోచ్ పార్టీ ఆందోళన చేయటము, విద్యార్థులు వేల సంఖ్యలో దేశవ్యాప్తంగా చర్చ అయినప్పుడు కనీసం వాళ్ళ డిమాండ్ సైతికమైంది, లీకేజీ పైన కేంద్రం స్పందించాలని ఒక మాట ఎందుకు అనలేకపోయారు? లేదంటే విద్యార్థుల డిమాండ్ లో నిజాయితీ ఉంది కదా, దాని మీద కేంద్రం స్పందించాలని ఒక మాట ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనలేకపోయింది? ప్రశ్న కూడా వెంటాడుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని. సతీష్ గారు నేను సమాధానం ఈవెన్ చెప్తాను. బీఆర్ఎస్ న్యూట్రల్ పార్టీగా ఉన్న బీఆర్ఎస్ కూడా రెస్పాండ్ అయింది. ఇక్కడ కేటీఆర్ అందరూ ఆందోళన చేశారు. ఇప్పుడు మీరు వన్ సైడ్ ఆఫ్ ద కాయిన్ చెప్తున్నారు సార్, బట్ నేను అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ కూడా చూడమని కోరుతా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి నేరుగా ఆయన ప్రెస్ మీట్ లోనే కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించి వారి ఉద్యమం గురించి ఆయన మాట్లాడుతూ తప్పే ఉంది, ప్రతి దగ్గర కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వం తప్పులు చేసినప్పుడు ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఒక కాక్రోచ్ అవుతాడు, తిరగబడతాడు, అడుగుతారు, అందులో తప్పేం లేదని చెప్పి పత్రికాముఖంగా పత్రికా సమావేశంలోనే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు. ఇక్కడ ఇంకొకటి నేనేమంటున్నానంటే, సరే నీట్ పేపర్ లీకేజీకి సంబంధించి డిఎస్సి చేసినంత ఉద్యమం చేసినంత ఉధృతంగా నీట్ పేపర్ లీకేజీకి సంబంధించి ఉద్యమం మీరు ఎందుకు చేయలేదని మీరు అడగచ్చు. ఇక్కడ ఏంటంటే ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం కానీ మేము ఎవరైతే ఉద్యమం చేస్తా ఉన్నారో అది కమ్యూనిస్ట్ కానీ ఇంకొకరు కానీ ఎవరు ఏ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ కాల్ఫర్ చేసినా, ఎవరు ఏ మీటింగ్ కాల్ఫర్ చేసినా ఖచ్చితంగా వారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం మద్దతుగా నిలిచింది. ప్రతి కార్యక్రమంలో కూడా మేము పార్టిసిపేట్ చేసాం. నెంబర్ 1. నెంబర్ 2, ఏదైతే మేమేమి కేంద్ర ప్రభుత్వానికి ఏమో అనుకూలంగా మాట్లాడలే, బట్ ఎస్ నీట్ పేపర్ లీకేజ్ మీద ఆరోపణలు వచ్చినప్పుడు దాన్ని రద్దు చేశారు, మళ్ళా పరీక్ష పెట్టారు, ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెడతా ఉన్నారు, విచారణ జరిపిస్తా ఉన్నారు, దోషులు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా కఠినంగా శిక్షిస్తా ఉన్నారు, అల్టిమేట్ గా రాజీనామా చేయించారు. ఇది బాధ్యత కలిగినటువంటి ప్రభుత్వం చేసింది అని మేము చెప్పాం. అట్ ది సేమ్ టైం మరి డిఎస్సీ మీద అక్రమాలు వచ్చిన మీరు ఏమైనా క్యాన్సిల్ చేశారా, లేదా కనీసం స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు కోల్పోయిన వాళ్ళకి మీరు ఇచ్చారా, లేదా కనీసం దీని మీద విచారణ చేస్తామని మీరు అన్నారా, లేదా దోషులు కఠినంగా శిక్షిస్తా ఉన్నారా, సిబిఐ ఎంక్వైరీ కాల్ఫర్ చేశారా, లేదంటే నారా లోకేష్ రాజీనామా చేయించారా, మీరు ఏమీ చేయలేదు కదా. అందుకలా మేము అడుగుతున్నాం. రెండోది ఒక మాట చెప్తాను, మాట్లాడుతున్న నారా లోకేష్ గారు గతంలో కూడా చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇంటికి 200 మీటర్ల దూరంలో చర్చికి రండి ఎవరైనా అంటే మా మహిళా నేత లక్ష్మీపార్వతి గారు ఇంకా కొంతమంది నాయకులు వెళ్ళారు, కానీ ఆయన ఆ టైంకి ఆయన లేడు. నేను కూడా అక్కడ స్పాట్ లో ఉన్నాను కాబట్టి స్వయంగా చూసిన వ్యక్తిగా చెప్తున్నాను. రెండోది ఈ రోజు వచ్చారేమో జగన్మోహన్ రెడ్డి గారితో చర్చకు రావాలని అడుగుతున్నారు. అది ఎలా ఉందంటే డిక్కీ బస్సులు కూడా చికెన్ షాప్ ముందుకు వచ్చి త్వరగొట్టిందట. నీ స్థాయి మంత్రి స్థాయి, నువ్వు మంత్రిని అడుగు. ఇప్పుడు ఇదే డిబేట్ ఉంది, ఏమండి మేము అందరూ ఎమ్మెల్యేలు కాదు, ఇక్కడ ఏమన్నా ఎమ్మెల్యేలు తీసుకొచ్చి కూర్చుంటారా, లేదా మాజీ మంత్రులు ఒప్పుకుంటారా ఈ చర్చలోకి రావాలంటే? దేనికైనా రాజకీయ మాట్లాడే స్థాయి ఉండాలి కదా. ఆయన మంత్రి చేశాడు, ఒకసారి ఎమ్మెల్యే చేశాడు. ఆల్రెడీ మీ పార్టీ నేత మాజీ మంత్రి పేర్ని నాని కూడా మాట్లాడారు కదా దాని మీద. మాట్లాడి చెప్పండి పేరు నాని రమ్మంటారా, కొరసాల కన్నబాబు గారిని రమ్మంటారా, లేదా బొత్స గారిని రమ్మంటారా? అది కూడా అడుగుతాము. పురుషోత్తం రెడ్డి గారితో మాట్లాడే ముందు ఇక్కడ అజయ్ గారు, ఇక్కడ అంటే మేము చర్చకు సిద్ధమే, కానీ చంద్రబాబు నాయుడు వస్తే మా పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వస్తారు, లోకేష్ మంత్రి స్థాయి, మంత్రికి ఎవరైనా మాజీ మంత్రి వస్తారు కానీ ఒక మంత్రి మాజీ ముఖ్యమంత్రిని రమ్మని అడగడం ఏంటి? ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేవనెత్తున్న అంశం కాదు. సతీష్ గారు, ముద్దుల పేర్నాని గారు కూడా అన్నారు, నువ్వు ఆఫ్టర్ ఆల్ ఫస్ట్ టైం ఎమ్మెల్యే, ఇప్పుడు మంత్రివయ్యా, నీ స్థాయికి జగన్మోహన్ రెడ్డి రావటం ఏంటి, నేను వస్తా, లేకుంటే ఈ రోజు రోజా గారు కూడా చెప్పారు మా అంబటి రాంబాబు వస్తాడు, మా కురసాల కన్నబాబు వస్తాడని. సేమ్ అదే పాయింట్ ఇప్పుడు కొండారాజు గారు ఇక్కడ మాట్లాడాడు. సార్ నేనేమంటున్నా, మంత్రివి నువ్వు పిలిస్తే జగన్ వచ్చేది ఏంటి అంటున్నారు. జగన్ ఎమ్మెల్యే కదండి. లోకేష్ గారు మంత్రి, విద్యాశాఖ మంత్రిగా ఆయనే కాబట్టి బాధ్యతగా జగన్మోహన్ రెడ్డి గారు ఆరోపణలు చేస్తున్నాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని చర్చకు రమ్మన్నారు. ఎవరిని పిలిచారు ఈ రోజు చర్చకి? ఒక ఎమ్మెల్యే గారిని, 10 ఎమ్మెల్యే గారిని పిలిచారు. ఈ రోజు ప్రతిపక్ష స్థానం కూడా లేదు కదా సార్ ఆయనకి, ప్రజలు ఇవ్వలేదు కదా. ఒక ఎమ్మెల్యే గారిని పిలిచారు, తప్పే ఉంది, పిలవకూడదా, రాకూడదా ఆయన జగన్మోహన్ రెడ్డి గారు? అంటే ఆయన ఎమ్మెల్యే కూడా కాదా? ఎమ్మెల్యేనే కదా. ఆయన మాజీ ముఖ్యమంత్రి అయి ఉండొచ్చు, కానీ ఈ రోజు ప్రజాక్షేత్రంలో ఒక శాసనసభ్యుడు, ప్రతిపక్ష హోదా లేని శాసనసభ్యుడు, కేవలం శాసనసభ్యులు మాత్రమే, పులివెందుల ప్రజలు గెలిపించుకున్న శాసనసభ్యుడు, ఆయనకే సవాల్ ఇస్తున్నాడు లోకేష్ గారు. ప్లేస్ టైం చెప్పండి సార్, వస్తాం సార్ అని చెప్పారు. దాని ఏముంది? ఈ రోజు కొండారాజు గారు వీళ్ళందరూ కూడా యువజన విద్యార్థి విభాగం అని చెప్పేసి ఈ రోజు రోడ్డు ఎక్కారు. ఎవరు సార్ వీళ్ళందులో యువత? రోజా గారు యువత, పేర్నాని గారు యువత, వెల్లంపల్లి శ్రీనివాస్ గారు యువత, మొండితోటి జగన్మోహన్ రావు గారు యువత, వీళ్ళందరూ యువత. నిజంగా వీళ్ళు జడ్జి ఉద్యమంలాగా ఉద్యమిస్తారు అంటే పార్టీ నేతలు ఆటోమేటిక్ గా ఉంటారు కదా. కాదు సతీష్ గారు, రాష్ట్రంలో
3,12,500 మంది అభ్యర్థులు డిఎస్సి పరీక్ష రాస్తే Okay. ఈ రోజు ఈ రాష్ట్రంలో ఎన్ని లక్షల మంది డిఎస్సి అభ్యర్థులు మాకు అన్యాయం జరిగిందని రోడ్డెక్కారు సార్, ఉద్యమించారు సార్. ఓకే. ఎక్కడ నిజంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక 50 అంటే అజయ్ గారు మంది అజయ్ గారు అక్రమాలు అసలు ఒక్కటి కూడా జరగలేదంటారా? సార్ నేనేమన్నా సతీష్ గారు అదే పాయింట్ వస్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారు ఒక 50 మంది 60 మంది జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్ళి కలిశారు. అందులో కొంతమంది కన్నీరు పెట్టారు, కొంతమంది బాధపడ్డారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఏమన్నారు? అమ్మా మీరు అధైర్యపడద్దు, 3 ఏళ్లు వెయిట్ చేయండి, నేను సీఎం అయిన తర్వాత మీ బాధలు నెరవేరుస్తాడు. 3 ఏళ్లు వెయిట్ చేయడం ఎందుకు? అన్యాయం జరిగింది నీకు అక్కడే తెలుసు కదా. ఆ రోజు ఉద్యమం మొదలు పెట్టొచ్చు కదా, ఆ రోజు నువ్వు రోడ్డు ఎక్కొచ్చు కదా, టీఎస్సీ అభ్యర్థులందరినీ పోగేసి ప్రశ్నించొచ్చు కదా. అవకతవకలు జరిగితే అన్యాయం జరిగితే ఈ రోజు సిబిఐ ఎంక్వైరీ వేయమంటున్నారు. వెళ్ళండి కోర్టుకు వెళ్ళి అసలు టీఎస్సీ మొత్తం అవినీతి జరిగింది, అమ్ముకున్నారు, నాశనం చేశారని మీరు సిబిఐ ఎంక్వైరీ కోరండి, ఉన్నత న్యాయస్థానాలకు వెళ్ళి. మీడియా ముందు వచ్చి మాట్లాడితే ఏమొస్తుంది సతీష్ గారు? అంటే ఇక్కడ ఒకటి అంటే అజయ్ గారు ఒక్కదానికి వివరణ ఇవ్వాలి. జూడో అనేది ఒక ఆట. జూడో నకిలీ క్రీడా ధృవీకరణ పత్రాలపై వేసిన పిల్లిపై హైకోర్టు వ్యాఖ్యలు మీరు చూసే ఉంటారు. దీనిపైన 4 నెలల్లో తగిన నిర్ణయం తీసుకోవాలి, దీనిపై విచారణ చేయాలి అన్నది హైకోర్టు ఇచ్చిన డైరెక్షను. ఈ నకిలీ పత్రాలతోనే ప్రభుత్వ ఉద్యోగాలు, మెడికల్ సీట్లు, డిఎస్సీలో ఉద్యోగాలు వచ్చాయన్నది పిటిషన్ చేసిన వాదన. అంటే అసలు ఏమీ జరగలేదు అన్నది ఎంతవరకు కన్ఫైన్ అవ్వాలి? ఇప్పుడు అదే అన్న సతీష్ గారు, ఇప్పుడు వీళ్ళు ఒక పిటిషన్ వేశారు, ఆ పిటిషన్ లో పలానా నకిలీ సర్టిఫికేట్ సబ్మిట్ చేశారు, దాని వల్ల ఉద్యోగాలు సంపాదించారు అని మాట్లాడారు. దానికి మొత్తం న్యాయస్థానం ఏమిచ్చింది? 4 నెలలు మీకు సమయం ఇస్తాను, ప్రభుత్వం దీని మీద వెంటనే యాక్షన్ తీసుకోవాలి, దాని గురించి మాకు వివరణ కోరారు. నిజంగా వివరణ బయటకు వచ్చి వాస్తవానికి నకిలీ సర్టిఫికేట్లతో వస్తే ఈరోజు ప్రభుత్వం తరలించుకోవాలా, పరీక్షలు మొత్తం రద్దు చేయాలా? మేమే చెప్తున్నాం కదా, ఒక్కటి నకిలీ అయినా సరే. ఎందుకంటే సార్ ఈ రోజు పొద్దున ఒకటే విషయం సార్ సతీష్ గారు, ఒకటే విషయం. ఈ రోజు ఉదయం కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ అధికార ప్రతినిధి పసుపులేటి సురేష్ గారు ఏమన్నారంటే, కనీసం డిగ్రీ పట్టా లేని వాడు కూడా ఈ రోజు డిఎస్సీ లో ఉద్యోగం సంపాదించాడు అని మాట్లాడితే హౌ ఇస్ ఇట్ పాసిబుల్? కనీసం అప్లికబుల్ కూడా కాదు కదా, డిగ్రీ సర్టిఫికేట్ లేకపోతే ఎట్లా అప్లికబుల్ అతను? మేమేమంటున్నాం, మీకు దగ్గర నిజంగా మేము నకిలీ సర్టిఫికేట్ల ద్వారా ఒకరికి పలానా అజయ్ కో, పలానా రాజీవ్ కో, పలానా సతీష్ గారికి ఉద్యోగం ఇస్తే ఆ క్యాండిడేట్ ని బయట తీసుకురండి, చూపించండి. మా దగ్గర లిస్ట్ ఉంది, గవర్నర్ కి ఇస్తామన్నారు, గవర్నర్ కాదు, ప్రజాక్షేత్రంలో పబ్లిక్ ముందు పెట్టండి. ఓకే. పురుషోత్తం రెడ్డి గారు ఏం చెప్తారు సార్? మెగా డిఎస్సీ వ్యవహారం సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందు ఒక పెద్ద ఇష్యూగా తీసుకున్నమాట వాస్తవం. కొందరు బాధితులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసిన మాట వాస్తవం. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీ న్యాయ పోరాటం, మీ న్యాయ సహాయం చేస్తాము, అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా న్యాయం చేస్తామని చెప్పారు. కానీ ఇప్పుడు ఇష్యూ ఏంటంటే ఒక్కసారిగా మెగా డిఎస్సీ వ్యవహారాన్ని చాలా గట్టిగా ఎత్తుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకో కొద్ది రోజులు దాన్ని దూరం పెట్టేసింది. మళ్ళీ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేసరికి మళ్ళీ ఆ ఇష్యూని ముందుకు తీసుకుంది. ఈ రాజకీయ వ్యూహంపై మీ కామెంట్ ఏంటి? సతీష్ గారు, ఒకటి రాజకీయ డిమాండ్, రియాలిటీ. డిఎస్సి సంబంధించి ఇమీడియట్ గా రియాక్ట్ అయ్యారా లేదా అనేది మొదటి ప్రశ్న. రెండోది ఏంటంటే, ప్రశ్నలు ఎప్పుడొచ్చినా ప్రభుత్వం నుంచి హేతుబద్ధమైన సమాధానం. ఒకవేళ అనుమానాలు వస్తే విచారణ అంటే జగన్మోహన్ రెడ్డి గారు సిబిఐ విచారణ కోరారు, మీరు దానికి ఒప్పుకోకపోవచ్చు. ఒక శాఖాపరమైన దర్యాప్తు అయినా చేయాల్సినటువంటి మెటీరియల్ అయితే విమర్శల్లో ఉంది. నేను 2 అంశాలు అయితే నమ్ముతాను. ఒకటి, నవీన్ అనే వ్యక్తి పేపర్ సెట్టింగ్ ప్రక్రియలో ఉన్నటువంటి డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్న వ్యక్తికి టాప్ మెరిట్ వచ్చింది. మీరు మొదట మెరిట్ లో ప్రకటించారు, ఆ తర్వాత అలౌ చేయలేదు. దానికి కారణం ఏం చెప్పారు? ఒక అధికారి ఆయన అడ్మిషన్ రాలంటే ఈ వెరిఫికేషన్ రాలేదన్నారు, ఆ తర్వాత ఎన్ఓసి లేదన్నారు. ఆయన ప్రభుత్వాన్ని సవాల్ చేస్తూ కోర్టుకు వెళ్ళాడు. ఈ మొత్తం వ్యవహారంలో సంథింగ్ ఈజ్ రాంగ్ అని ప్రభుత్వం కూడా గుర్తించిన తర్వాత ఇక్కడ ఏం డిమాండ్ వస్తుందంటే, నవీన్ అనే వ్యక్తికి మొత్తమే ఉద్యోగం లేదు, రీజన్ ఎలా ఉన్నా. ఇప్పుడు 22 లక్షల మంది రాసిన నీట్ ఎగ్జామ్ 2వ సారి రాశారు. అన్ని చోట్ల లీక్ అయి అన్ని చోట్ల జరిగిందనా? కాదు కదా. ఒక్కటో 2 చోట్ల జరిగినప్పటికీ కూడా అక్కడికి ఆగిందా లేదో తెలియదు. బట్ నవీన్ అనే వ్యక్తి దీంట్లో మాల్ ప్రాక్టీస్ లో పాల్పడిన తర్వాత అతనే పరిమితమైనాడా, ఇంకొంతమందికి అమ్ముకున్నాడా అనే కామన్ డౌట్ ఎవరికైనా వస్తుంది. దీనిపైన ఒక శాఖాపరమైన దర్యాప్తు జరిపి నిగ్గు తేల్చి తప్పులు తేల్చుండాల్సింది ప్రభుత్వం. ఇది మొదటి అంశం. స్పోర్ట్స్ కోటాకు సంబంధించి నేను విద్యార్థి నాయకుడిగా పనిచేసినప్పుడు ఇప్పటికి కూడా స్పోర్ట్స్ కోటాకు మెరిట్ లిస్ట్ లేదు డిఎస్సిలో. నేను విద్యార్థి నాయకుడిగా పనిచేసినప్పుడు మెరిట్ లిస్ట్ వేస్తారు డిపార్ట్మెంట్ వారు. 10 మంది నేను స్పోర్ట్స్ కోటా అంటారు, దాంట్లో టాప్ మెరిట్ ఉంటుంది. స్పోర్ట్స్ అనేది ఒక డిపార్ట్మెంట్ కి ఒకటే ఉంటుంది, జువాలజీ కావచ్చు, హిస్టరీ కావచ్చు. కానీ 10 మంది స్పోర్ట్స్ కోటాకి అప్లై చేసినప్పుడు ఏం చేస్తారు? నేషనల్, స్టేట్ ఆ ప్రయారిటీ ప్రకారం లిస్ట్ వేస్తారు. ఇప్పటికి కూడా ఎందుకని ప్రభుత్వం 450 పోస్టులు ఎంత అనుకుంటాను స్పోర్ట్స్ లో ఉండేది, ఆ 400 టాప్ మెరిట్ అయితే వేయాలి కదా.
ఆ మెరిట్ లిస్ట్ ఎందుకు ప్రకటించలేకపోతా ఉంది? తప్పు జరిగిందనే పాయింట్ కాదు. ఒక క్వశ్చన్ వచ్చినప్పుడు దానికి హేతుబద్ధమైన ఆన్సర్ రావాలి. ఎక్కడ అధికారులు తప్పు జరిగినప్పుడు వివరణ తీసుకొని యాక్షన్ లోకి వెళ్ళాలి. ఈ రెండు జరిగి ఉంటే ఈ రోజు రిజైన్ అనే డిమాండ్ వచ్చిండేది కాదు. నా మొదటి అంశం. రెండోది సవాళ్ళు, ప్రతి సవాళ్ళు. ఇక్కడ ఎవరి స్థాయి ఎంత అనేది ప్రశ్న కన్నా ఒక ప్రోటోకాల్ ఉంది. జనంలో ప్రోటోకాల్ ఉంటుంది, అది మన ఊరు తేల్చలేం. సవాలు ప్రశ్న నీ బలం ఎంత, నా బలం ఎంత తేల్చలేం. బట్ టెక్నికల్ ప్రోటోకాల్ ప్రకారం జగన్మోహన్ రెడ్డి ఫార్మర్ చీఫ్ మినిస్టర్, లోకేష్ గారు ప్రజెంట్ ముఖ్యమంత్రి, రేపు ముఖ్యమంత్రి కావచ్చు. ఈ రోజు ప్రజెంట్ మినిస్టర్, రేపు ముఖ్యమంత్రి కావచ్చు. 29 వరకు వాళ్ళ ఇష్టం, ఎవరన్నా పెట్టుకోవచ్చు. 29 తర్వాత ప్రజలు నిర్ణయిస్తారు. బట్ జగన్మోహన్ రెడ్డి గారిని సవాల్ చేసే అర్హత లేదని నేను అన్నాను. ఎవరు నన్ను క్వశ్చన్ చేసినా రా చర్చకి అంటాం, దాన్ని తప్పేం కాదు. బట్ వాళ్ళు ప్రోటోకాల్ అడిగినప్పుడు మీరు ప్రోటోకాల్ పాటించక తప్పదు. మంత్రి వస్తున్నప్పుడు మంత్రితో మాట్లాడండి, మీ స్థాయి వాళ్ళతో మాట్లాడండి. స్థాయి మీన్స్ ప్రోటోకాల్. జనవరి ప్రోటోకాల్ చూద్దామా? ఉదాహరణకు మొన్న ఎన్నికలు, 24 ఎన్నికలు, నరేంద్ర మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారి నాయకత్వంలోని పార్టీకి 1,82,00,000 ఓట్లు వచ్చినాయి. అయితే జగన్మోహన్ రెడ్డికి 1,32,00,000 ఓట్లు వచ్చినాయి. ప్రోటోకాల్ ఆ రకమైన జనంలో కూడా ఆయన పౌలుపడి ఉన్నాడే కదా, మీ అందరితో పోల్చుకుంటే వ్యక్తులుగా చూసుకున్నప్పుడు. కాబట్టి జగన్ గారు రానలేదు. వైసీపీ ఏమంటుంది? ఈ నిజానికి వాళ్ళిద్దరు కూర్చుంటే జరిగేది కూడా ఏమీ లేదు. ఎందుకంటే అసలు జరిగే పనేనా సవాళ్ళు, ప్రతి సవాళ్ళు నిజంగా కూర్చోవటం అనేది? అంటే సవాళ్ళు డిబేట్లు పనికొస్తాయి తప్ప అది జరిగేది కాదు. బట్ ఈ పాయింట్ అయితే కరెక్ట్ కదా. కాబట్టి తెలుగుదేశం పార్టీ ఇప్పటికైనా ఈ హేతుబద్ధమైన నవీన్ చుట్టూ జరిగే చర్చకైనా ఒక శాఖాపరమైన జరిపి మంచి చర్చలు చేర్చాలి, మొదటి అంశం. అయితే ఒకటి నేను యాక్సెప్ట్ చేసేదంటే, ఇప్పుడు అక్టోబర్ ఆ ప్రాంతంలో ఇష్యూ జరిగినప్పుడు ఇప్పుడు ఎందుకు రైజ్ చేస్తారు? నో డౌట్ అట్ ఆల్, ఢిల్లీలో జరిగిన పరిణామం ఏపీ మీద కూడా పడింది. ఢిల్లీలో 22 లక్షల మంది విద్యార్థులకు ప్రాంతంలో ఆందోళన జరిగింది. మంత్రి రాజీనామా చేశాడు. ఇక్కడ 3.5 lakhs విద్యార్థులు రాశారు. దాని ఎఫెక్ట్ కోసం రాజీనామా అని అంటున్నారు. దాని ఫలితమే లోకేష్ రాజీనామా గారి డిమాండ్ వస్తా ఉంది, దాంట్లో డౌట్ ఏం లేదు. అయితే ఒకటి అర్థం చేసుకోవాల్సింది, రాజకీయ వ్యవస్థ, ప్రజా వ్యవస్థలో కొన్ని ప్లేరప్ అవుతుంటాయి కొన్ని ఇష్యూస్. ఇప్పుడు ఉదాహరణకు హైదరాబాద్ లో దిశ, ఢిల్లీలో నిర్భయ, అట్లాంటి ఘటనలు గతంలో ఏం జరగలేదా? జరిగిన కొన్ని విషయాలు ఎక్కువ ప్లేరప్ అవుతాయి, అప్పుడు దాన్ని అందుకుంటుంది సమాజం. గతంలో అడగలేదు కదా, తప్పించుకోలేం కదా. కాబట్టి ఢిల్లీలో జరిగిన పరిణామమే లోకేష్ గారి రాజీనామాకు కారణం. ఇప్పుడు రాజకీయ పార్టీ వైసీపీ కూడా మీరు విచారణ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఈ ప్రశ్నలకు సమాధానం రాకపోతే 3.5 lakhs పీపుల్ ఒక రాంగ్ మెసేజ్ వెళ్ళింది అనుకోండి, ఎవరు నష్టపోయేది? అల్టిమేట్ గా ప్రభుత్వమే. కానీ ప్రభుత్వం ఆ కోణంలో ఆలోచించాలి. వైసీపీ ఏం డిమాండ్ చేస్తున్నా కూడా ఆ ప్రజలు కూడా మెప్పు ఉండాలి కదా, మేము పారదర్శకంగా ఉండాలని. కొన్ని ప్రశ్నలు అయితే వచ్చి ఆ ప్రశ్నలకు మాత్రం హేతుబద్ధమైన ఆన్సర్ రాకపోతే తెలుగుదేశం ప్రభుత్వం ఆ ఇబ్బంది పడక తప్పదు. రైట్. ఇప్పుడు స్మాల్ బ్రేక్ అక్కడ విద్యార్థులు డిమాండ్ చేశారు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని. అందుకే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సి వచ్చింది, తల వంచక తప్పలేదు అని. కానీ ఆంధ్రప్రదేశ్లో మెగా డిఎస్సీల అక్రమాలు జరిగాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతుంది. విద్యార్థులు మాట్లాడటం లేదు కదా, విద్యార్థుల్లో ఆందోళన లేదు కదా, విద్యార్థులు లోకేష్ రాజీనామాను కోరుకోవటం లేదు కదా. అలాంటప్పుడు లోకేష్ ఎందుకు రాజీనామా చేయాలి? ఇది టీడీపీ అడుగుతున్న ప్రశ్న. దీనిపై మీ కామెంట్ ఏంటి? ఈజ్ ఇట్ కరెక్ట్? ఖచ్చితంగా అండి. సార్, ఇప్పుడు నేను ఇందాక అదే చెప్పా, జన్జీ ఉద్యమం ఏంటంటే కంటిన్యూస్ ప్రాసెస్. అంటే నీట్ లీకేజ్ జరిగింది, ప్రశ్నాపత్రాలు, దానికి సంబంధించి ప్రభుత్వం రద్దు చేసింది, మళ్ళీ రీ ఎగ్జామ్ పెట్టింది. ఆ రీ ఎగ్జామ్ అక్కడి నుంచి కూడా తల్లిదండ్రులు కావచ్చు, లేకపోతే ఎవరైతే క్యాండిడేట్స్ కావచ్చు, విద్యార్థులు కావచ్చు, వాళ్ళందరూ కూడా కంటిన్యూగా దానికి సంబంధించి ఒక 20 మంది సూసైడ్ చేసుకోవడం కావచ్చు, వరుసగా సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ జరుగుతూ వచ్చాయి. దాని మీద ఒక ఉద్యమం, ఒక మూమెంట్ దేశవ్యాప్తంగా వచ్చిన పరిస్థితి. దానిలో నుంచే కాక్రోచ్ జనతా పార్టీ పుట్టుకొచ్చింది. దానికి సంబంధించి విద్యా వ్యవస్థలో సంస్కరణలు, అదేవిధంగా ఏదైతే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కావచ్చు, ఇంకా అనేక విషయాలు లేవనెత్తిన పరిస్థితి, అది కంటిన్యూస్ ప్రాసెస్ జరిగింది. ఇప్పుడు వేరే ఇక్కడ డిఎస్సికి సంబంధించి చూస్తే ఇది నియామక పత్రాలు ఇచ్చిందేమో సెప్టెంబర్ 2025. యాక్చువల్ గా ఇక్కడ తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి ఏం చెప్తుంది, జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల కాలంలో ఆయన డిఎస్సి, మెగా డిఎస్సి పెడతానని చెప్పేసి ప్రతి ఊరు తిరిగి ఊదర కొట్టి ఒక్క టీచర్ పోస్ట్ ని కూడా భర్తీ చేయలేకపోయారు. సో ఇప్పుడు భర్తీ చేశారు కాబట్టి కావాలని ఇదంతా కూడా కుట్ర జరుగుతున్నారు. దీనికి అటు కోన శశిధర్ గారు కావచ్చు, విద్యాశాఖకు సంబంధించి అజయ్ జైన్ గారు కావచ్చు, ఒక ఆఫీస్ లో కూర్చొని తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎవరొచ్చినా కూడా వాళ్ళకి ఏవైతే అనుమానాలు ఉన్నాయో మేము నివృత్తి చేస్తాము, వచ్చి రండి, మీరు ఏదైతే మేము రాజకీయంగా ఆడట్లేదు కానీ వాళ్ళకి విద్యార్థులు క్యాండిడేట్స్ లో అనేక అనుమానాలు లేవనెత్తుతున్నాయి కాబట్టి
సో వాటన్నిటిని కూడా క్లారిఫై చేస్తామని చెప్పేసి వాళ్ళు వేచి ఉన్న పరిస్థితి కూడా ఉంది. సో ఇప్పుడు జంజీ ఉద్యమానికి సంబంధించి నాకు ఒక విచిత్రమైన పరిస్థితి సార్ సతీష్ గారు. అసలు ఆ జంజీ ఉద్యమం నిజంగా అంత పెద్ద ఎత్తున జరిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఒక అవకాశం ఏంటి, అసలు ఆంధ్రప్రదేశ్ లో కూడా కొన్ని లక్షల మంది నీట్ ఎగ్జామ్ కి అటెండ్ అయిన పరిస్థితి. వాళ్ళకి సంబంధించి ఒక్క స్టేట్మెంట్ కూడా మనం జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి చూడలేదు, ఎక్స్పెక్ట్ చేయలేదు, ఆయన చేయలేదు కూడా. ఆయన ఇందాక కొండా రాజీవ్ గాంధీ గారు అన్నారు కానీ కాక్రోచ్ జనతా పార్టీ దానికి సంబంధించి అనలేదు ఆయన. నేను కూడా ఒక కాక్రోచ్ అనేది తెలుగుదేశం పార్టీ ఇక్కడ చేస్తున్న వైఫల్యాల మీద నేను కూడా కాక్రోచ్ అవుతానన్నారు తప్పితే జాతీయ స్థాయిలో నీట్ ఎగ్జామ్ కి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క వ్యాఖ్య కూడా చేయలేదు. వాళ్ళ పార్టీకి సంబంధించి ఎవరు కూడా దాని నుంచి మాట్లాడలేదు. అది నిజం, ఇందాక మీరు మాట్లాడారు. ఎందుకంటే అది జాతీయ స్థాయిలో బీజేపీకి ఏమి కోయిలిషన్ లేదు అది. సో పెద్ద ఎత్తున ఒక ఆయుధంగా తీసుకొని ఇక్కడ కూడా 22 లక్షల మందిలో ఒక 2 లక్షల మందో 1.5 మందో ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా మెడికల్ విద్యార్థులు ఉన్నారు. కానీ అక్కడ ఏదైతే నిజంగా జరిగిందో దాని మీద చేయలేదు. ఇప్పుడు సెప్టెంబర్ 25 నుంచి మెదలకుండా ఉన్న వైఎస్ఆర్సీపీ ఎప్పుడైతే గత 2 నెలల నుంచి ఎప్పుడు జగన్ గారిని కలిశారో ఈ స్పోర్ట్స్ కోటా కింద ఏదైతే నవీన విద్యార్థి ఆయన ఆ వెబ్సైట్ నుంచి తొలగించడం కావచ్చు, లేదంటే కొంతమంది వాళ్ళ స్పోర్ట్స్ సర్టిఫికెట్లకు సంబంధించి నకిలీ ఇచ్చారని, లేదంటే టెట్ రాయకుండా తీసుకున్నారని, సో ఇట్లాంటి ఎలిగేషన్స్ వచ్చినప్పుడు సో జంజీ ఉద్యమాన్ని ఇక్కడ పోల్చుకుంటున్నప్పుడు ఆ స్థాయిలో ఏదైతే జంజీ ఉద్యమం ఢిల్లీలో జరిగిందో ఇక్కడ డిఎస్సి విద్యార్థుల నుంచి ఆ విధమైన తెగింపు కావచ్చు, ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసే పరిస్థితి కానీ ఇక్కడ లేదనేది మనం వాస్తవం అంగీకరించాలి కూడా. అయితే వైఎస్ఆర్సీపీ దాన్ని రగిలించడానికి యథాశక్తి ప్రయత్నం చేస్తా ఉంది. మస్తాన్ రావు గారు మనకు తెలుసు గతంలో మనకు తెలుసు వ్యాపం కుంభకోణం ఎంత సంచలనం సృష్టించిందో, అలాగే బీహార్లో గ్రూప్ 4 ఉద్యోగుల కుంభకోణం, అవన్నీ కూడా పరీక్షలు జరిగిన 4 సంవత్సరాల తర్వాత 3 సంవత్సరాల తర్వాత పెద్ద ఇష్యూస్ అయ్యాయి. కొన్ని బయటపడి అక్రమాలు బయటపడి, అలాగే కొన్ని పరీక్షలు కొందరు ఉద్యోగాలను కూడా రీకాల్ చేశారు. అంటే వెంటనే చేస్తేనే అక్రమాలు లేవని, వెంటనే చేయకపోతే అక్రమం జరిగిందని ఎట్లా అంటాం? ఏదో ఒక ఇష్యూ దొరికినప్పుడు ఒక తీగలాగితే డొంక కదిలినట్టుగా కాదు కొన్ని ఇష్యూస్ బయటకు వస్తాయి. ఖచ్చితంగా సార్, వాళ్ళు చేసే డిమాండ్ ఇందాక అదే చెప్పా, వాళ్ళు రగిలిస్తా ఉన్నారు. కానీ ఆ స్థాయిలో విద్యార్థుల నుంచి కూడా రావాలనే పాయింట్. దీనిలో ఇక్కడ హైకోర్టుకు వెళ్ళారు, లేదంటే వాళ్ళు ఆధారాలు సమర్పిస్తున్నారు, చూస్తా ఉన్నారు. కానీ రెస్పాన్స్ ఏ విధంగా ఉంది అనేది నేనంటున్న మాట. మీరు అన్నది వాస్తవం. అది ఎప్పుడో దొంగతనం జరిగింది కాబట్టి ఇప్పుడు దొంగలు పట్టుబడినా కూడా మనం వదిలేసేస్తామంటే ఖచ్చితంగా ఏదైతే ప్రతిభ గల విద్యార్థులకు అన్యాయం జరిగితే అది ప్రతిపక్ష పార్టీగా వైఎస్ఆర్సీపీ ప్రశ్నించాల్సిందే, అది బయటికి రావాలి వాస్తవాలు కూడా. దానిలో మనం ఏం డిన్న చేయట్లా. ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ డిమాండ్ ఉంటే గనక నేను అనేది ఏంటంటే ఏదో ఇప్పుడు ఒక నీట్ ఎగ్జామ్ కి సంబంధించి మీరు మెదలకుండా ఉంటున్నారు, డిఎస్సికి సంబంధించి అంటే మీరు పోరాటం తెలుగుదేశం పార్టీ మీద లోకేష్ మీదనా? మరి అక్కడ అమిత్ షా ధర్మేంద్ర ప్రధాన్ చేయరా? అక్కడ మెడికల్ విద్యార్థులు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో లేరా? వాళ్ళ అన్యాయానికి గురి కాలేదా? వాళ్ళ గురించి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు అమిత్ షా గారిని కానీ లేదా నరేంద్ర మోడీ గారిని కానీ ఎందుకు డిమాండ్ చేయలేకపోయారు? అంటే నేను అది కూడా రేట్ చేస్తా. సరే, వాళ్ళని ప్రశ్నించలేదు కాబట్టి వీళ్ళు ప్రశ్నించకూడదని లేదు కదా. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ చెందిన ఒక రీజనల్ పార్టీ ఇక్కడ అధికారంలో ఉన్నారు, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు. ఇక్కడ ప్రజల నుంచి ఒకటి వస్తుంది సార్, ఏంటంటే ఇక్కడ కూటమి సర్కార్ అధికారంలో ఉంది. ఓ పక్కన వాళ్ళు మన రాష్ట్ర సమస్యల మీద వాళ్ళు 3 పార్టీలు జనసేన కానీ బీజేపీ కానీ ఇంకా వాళ్ళే ఉన్నారు కాబట్టి తెలుగుదేశం కానీ మాట్లాడరు. ప్రతిపక్షంగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా కేంద్ర స్థాయిలో జరిగే అవకతవకల మీద కూడా మాట్లాడాలి అనేది కూడా ఒక డిమాండ్ ప్రజల నుంచి ఉంది. దాన్ని కూడా ఆయన బయటికి రావాలి, రోడ్డు మీదకి వచ్చి డిమాండ్ చేయాలని కూడా ఉంది. అక్కడ చేయలేదు కాబట్టి ఇక్కడ చేస్తున్నాను నేను అంటలేదు, అది కూడా కోరుకుంటున్నారు ప్రజలు. నిలదీయాలి, ఎక్కడ అన్యాయం జరిగినా కూడా ప్రతిపక్ష పార్టీగా నిలదీయాలని కోరుకుంటున్నారు. రైట్. ఇక్కడ ఒకటి అజయ్ గారు, సరే మెగా డిఎస్సి చేస్తున్నారు, మీరు వివరణలు ఇస్తున్నారు. అసలు ఏం చెప్పారు, ఏం మాట్లాడారు? బోండా ఉమాని కొద్దిగా చల్లార్చారు సార్. ఇందులో చెప్పటం ఏమీ లేదు. ఇప్పుడు బోండా ఉమా గారి మీద ఏమి బీభత్సమైన కంప్లైంట్ లేకుంటే అతన్ని పిలిచేదో వార్నింగ్ ఇవ్వాలని కాదు. నిన్న ఆయన మాట్లాడిన దానికి, నిన్న ఆయన ఫేస్ కి, నిన్న ఆయన స్పీడ్ కి, ఈ రోజు మీడియా ముందు ఇచ్చిన వివరణకి చాలా తేడా ఉంది. ఎందుకు వంగవీటి రాధా, జ్యోతుల నెహ్రూ అక్కడ అటెండ్ అయినప్పుడు ఏమో వాళ్ళకి వివరణ అడగరా, వాళ్ళకి షోకాజ్ ఇవ్వరా అనే వ్యక్తి ఈ రోజు పార్టీ లైన్ దాటలేదు, కొందరు వక్రీకరించారు. ఎవరు వక్రీకరించారు? ఆయన మాట్లాడితేనే కదా మీడియా మాట్లాడింది, ఆయన మాట్లాడితేనే కదా విమర్శలు వచ్చాయి, ఆయన మాట్లాడితేనే కదా టీడీపీ సోషల్ మీడియా రెస్పాండ్ అయింది, ఆయన మాట్లాడితేనే కదా కాపు సమాజం నేతలు మాట్లాడారు.
నేనేమన్నానంటే వంగవీటి రాధా గారు కావచ్చు, లేకుంటే జ్యోతుల్ నెహ్రూ గారు కావచ్చు, సేమ్ సంస్కరణ సభకి రాజమండ్రి వెళ్ళారు. బట్ ఎక్కడ కూడా రాజకీయ ప్రస్తావన లేదు కదా. సో అక్కడ ఏమి విమర్శలు కోరుకోవాల్సిన అవసరం ఇక్కడ. అంటే రాజకీయ ప్రస్తావన అభ్యంతరమా, అంబటి రాంబాబుతో కలిసి కూర్చోవడం అభ్యంతరమా? అక్కడ కొంత మిస్కమ్యూనికేట్ అయ్యింది నిన్న. ఎందుకంటే వైసీపీ నేతలతో వేదిక పంచుకోవద్దని మీరు అన్నారు, మరోవైపు ఏమో మాట్లాడిన దానికి మేము షోకాజ్ ఇచ్చామని మళ్ళీ చెప్తున్నారు. ఇక్కడ కొంత కుదరటంలా వైసీపీ నేతలతో వేదిక పంచుకోవద్దు ఇన్ ద సెన్స్ పక్కన కూర్చోవద్దని కాదు. ఇక్కడ మనం వెళ్ళింది ఒక కార్యక్రమానికి వెళ్ళినప్పుడు దేర్ ఇస్ నో నీడ్ ఆఫ్ ఎనీ పొలిటికల్ డిస్కషన్. అక్కడ మనం నిజంగా ఇరు పార్టీలు పొలిటికల్ డిస్కషన్ పెడితే దాని గురించి మాట్లాడితే అది వేరు. ఓకే, వెళ్ళిన కార్యక్రమం వేరు, వెళ్ళిన ఈవెంట్ వేరు కదా. మీరు వెళ్ళింది సంస్కరణ సభకి. ఇప్పుడు బోండాబొమ్మ గారు అక్కడ వరకు కన్ఫైన్ అయి ఉంటే అయిపోయేది. ఇప్పుడు అంబటి రాంబాబు గారితో కూర్చున్నప్పుడు ఏమవుతుంటే ఆటోమేటిక్ సోషల్ మీడియాలో మాట్లాడే వాళ్ళకి అందరికీ కాదు, అందరూ మాట్లాడతారు, అది అక్కడి వరకు ఓకే, సతీష్ గారు 2 రోజులు బాధ ఉంటుంది. కానీ కొన్ని విషయాలు కొన్ని దగ్గర ఓకే. కొండరాజు గారు, సతీష్ గారు మస్తాన్ గారు ఇస్తాను, ఒక్క నిమిషం. కొండరాజు గారు సార్, ఒకటి ఏంటంటే మేము డిఎస్సి మీద ముందు ఉద్ధృతమైనటువంటి స్థాయిలో స్పందించలేదనేటువంటి ఒక ఆరోపణ ఉంది. అదైతే అవాస్తవం. మేబీ ఇంత సెక్షన్ ఆఫ్ మీడియా అటెన్షన్ మా కార్యక్రమానికి వచ్చి ఉండకపోవచ్చేమో కానీ, ఎందుకంటే ఇది నేను చెప్తానంటే దాదాపు నాకు తెలిసి అప్రాక్సిమేట్లీ సబ్జెక్ట్ టు కరెక్షన్ జూన్ 1వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేము ఒక స్టేట్ వైడ్ కాల్ తీసుకుని డిఎస్సి అక్రమాల మీద సిబిఐ ఎంక్వైరీ జరగాలని ప్రతి రాష్ట్రంలో మన రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్ లో కూడా రోడ్ ఎక్కాం. మా విశాఖపట్నానికి సంబంధించి విశాఖపట్నం జిల్లా కలెక్టరేట్ దగ్గర, జిల్లా పరిషత్ దగ్గర నుండి జిల్లా కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించి దానికి జక్కంపూడి రాజా ఎవరైతే మా ఆయన మాజీ ఎమ్మెల్యే, మాజీ కార్పొరేట్ చైర్మన్, ఇప్పుడు మా పార్టీ యోజన విభాగ రాష్ట్ర అధ్యక్షుడు, ఆయన నాయకత్వంలో ఇక్కడ భారీ ఎత్తున మేము ధర్నా చేసాం. కాబట్టి ఏంటంటే ఇప్పుడు ఢిల్లీ వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువ స్ఫూర్తి మాలో వచ్చి ఉండొచ్చు కానీ మేము ముందు స్పందించలేదు అనేటువంటి మాట పూర్తి అవాస్తవం. అంటే మధ్యలో మీరు అన్నట్టు కరెక్టే. మెగా డిఎస్ వ్యవహారంపై మీరే మాట్లాడారు, రాష్ట్ర వ్యాప్త చర్చకు మీరు కారణమయ్యారు, బాధితుల్ని మీ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి పిలిచి మాట్లాడారు. దీన్ని ఎవరు డినై చేయట్లేదు, అజయ్ గారు అని అందరూ, అది కరెక్టే. కానీ ఆ తర్వాత కంటిన్యూటీ లేదు కదా, దాని మీద మీరు లేరు కదా, ఆ ఇష్యూ మీద లేరు కదా. ఇప్పుడు డెఫినెట్ గా కంటిన్యూటీ అంటే మేము రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లు పెట్టడం కానీ, లేదంటే అన్యాయం అయిపోతున్న విద్యార్థులతో మాట్లాడటం కానీ, వివరాలు తెలుసుకోవడం కానీ, వారి తరఫున వారు ఎవరైనా కోర్టుకి వెళ్తామంటే ఆ లీగల్ ఎయిడ్ సపోర్ట్ చేయడం కానీ ఆ రకంగా. ఎందుకంటే ఆల్ ఆఫ్ ద సడన్ ఓవరాల్ 60 days 90 days ఉద్యమంలో నడవదు. ఉద్యమం అనేటువంటిది క్రమేపీ ఉధృతి అవుతూ ఉంటుంది. అది రెండవది మీకు ఇంకో విషయం చెప్తాను. నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్, అబద్ధాలు చెప్పే మనిషి నేనైతే కాదు. నేను వాస్తవంగా ఏంటంటే, అంటే మా పార్టీ వాడిని అయినప్పటికీ ఉన్న నిజం మాట్లాడుతున్నాను. ఇదే జిల్లా పరిషత్ దగ్గర, జిల్లా పరిషత్ జంక్షన్ కృష్ణాలయం అని బాగా ఫేమస్ వైజాగ్ లో, మేము అక్కడ మీటింగ్ స్పీచ్లు అవుతున్నాయి. స్పీచ్లు అవుతున్నప్పుడు ఒక ఆవిడ నా పక్కకు వచ్చింది, జనంలోంచి వచ్చి, సార్ నేను మాట్లాడతాను, నాకు మైక్ ఇవ్వండి, నేను డిఎస్సి అభ్యర్థిని అన్నది. టు బి ఫ్రాంక్, నాకు వాస్తవంగా నేను రాజకీయ నాయకుడు కాబట్టి రాజకీయ కోణంలో నేను ఏం ఆలోచించానంటే, ఏంటి ఇవిడ ఎవరో వచ్చింది, ముక్కు ముఖం మనకు తెలియదు, ఏమైనా తెలుగుదేశం జనసేనలో ఏమైనా ఏమైనా పంపించారా ఏంటి, ఈవిడ మైక్ తీసుకుని డిఎస్సీలో అంతా న్యాయమే జరిగిందని అంటే మన పరిస్థితి ఏమిటి, ఇది నేను ఆలోచించాను టు బి ఫ్రాంక్. అయితే ఆ పక్కనే మా జిల్లా అధ్యక్షుడు కేకే రాజు గారు, మా రాష్ట్ర అధ్యక్షుడు రాజా ఇద్దరు ఉన్నా, లేదు రాజు ఇవ్వు, ఏం నష్టం లేదు, ఇవ్వండి మైక్ అన్న. నాకు తెలియదు ఆవిడ గురించి. ఆవిడ చెప్పింది సార్, ఆవిడకున్న కష్టం, ఆవిడ పడిన బాధ, ఆవిడ ఎలా మోసపోయింది, ఎలా అన్యాయం గురించి ఏడిస్తే నాకే కళ్ళ చెమర్చే. ఆహా, నిజంగా అయితే డిఎస్సి కుంభకోణం ఈ స్థాయిలో జరిగిందా అని చెప్పి వ్యక్తిగతంగా నాకు కూడా ఎక్స్పీరియన్స్ అయింది. ఇప్పుడు మేమేమవుతున్నాం, ఇప్పుడు మస్తాన్ రావు గారు ఏమంటున్నారంటే ఢిల్లీలో జరిగింది, అక్కడ ఆయన మాట్లాడారు, ఇక్కడ ఎందుకు మాట్లాడని మీరు చెప్పండి. ఢిల్లీలో అక్కడ కేంద్ర మంత్రి, విద్యాశాఖ మంత్రి రాజీనామా చేసి కానీ బాధ్యత వహిస్తే ఇక్కడ ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి కూడా నీట్ మరి పరీక్ష అందరూ ఈ రాష్ట్రంలో కూడా రాశారు కదా, దాని బాధ్యత తీసుకుని నారా లోకేష్ తో మీరు రాజీనామా చేయించండి. మాట్లాడంటే అర్థం ఉండాలి. బోడిగుండికి మోకాలకి ముడిపెట్టడం ఏంటండి, బోడిగుండికి మోకాలకి ముడిపెట్టడం ఏంటి, మేము మాట్లాడలేదా, మా విద్యార్థి విభాగాలు మాట్లాడలేదా, అవి మీకు కనపడవా? రాజకీయంగా నారా లోకేష్ ని రాజీనామా చేయమన్నందుకే ఇంత రచ్చ చేస్తూ లేనటువంటి పొలిటికల్ డైవర్షన్ తెచ్చారన్నది ఎవరు అవునన్నా కాదన్నా వాస్తవం. ఈ రోజు కాకపోయినా రేపైనా ప్రజలకు విషయం అర్థమైన తర్వాత ఉద్యమం ఎంతెంతై ఒడిడెంతై ఉధృతి చెంది చెలో సార్, ఇందాక అంబటి రాంబాబు గారికి సంబంధించి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి ఏంటంటే, ఆయన అసెంబ్లీలో మాధవరెడ్డి గారు అనే ఒక కామెంట్ చేశారు, అదొకటి. రెండోది ఏంటంటే, ఇటీవల కాలంలో చంద్రబాబు నాయుడు గారిని అబ్యూజివ్ లాంగ్వేజ్ తో అన్నారు. ముద్రగడ పద్మనాభం గారు తెలిగినప్పుడు ఆయన ప్రోటోకాల్ ను వద్దని చెప్పేసి పోలీసులను కూడా తోసేశారు. ఆ తర్వాత చూస్తేనేమో 2-3 సార్లు ఆయన పోలీసులు, అంటే
జగన్ గారు కూడా ఆయన్ని కాప్ టైగర్ గా అభివర్ణిస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు. అలాంటి వ్యక్తితో ఎందుకు మీరు పక్కన కూర్చున్నారు అనేది ఈ తెలుగుదేశం పార్టీ అంబటి రాంబాబు గారిని టార్గెట్ చేస్తా ముందుకు వెళ్తుంది అనేది పాయింట్. రెండో సెంటిమెంట్ ఏంటంటే ముద్రగడ పద్మనాభం గారికి సంబంధించి వాళ్ళ కుటుంబ సభ్యుల్ని గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వేధించారనేది కూడా అప్పట్లో బాగా నేర్పైంది, బాగా ప్రచారంలోకి వచ్చింది. వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి దాడి చేశారనేది కూడా ఉంది. సో ఈ సెంటిమెంట్ కానీ అంబటి రాంబాబు గారు లాంటి వ్యక్తి ఉన్నప్పుడు బోండా ఉమా గారు ఎందుకు అనేది కానీ మీరు ఇందాక అన్నది కూడా కరెక్టే. బోండా ఉమా గారు ముందు మాట్లాడిన దానికి ఆయన కలిసి వచ్చిన తర్వాత దుష్ప్రచారం చేశారు, ఎవరో బుర్ర చేయలేరు అంటున్నారు. ఆయన ముందున్న తెగింపే ఆయన మాట్లాడలేదు. ఆ తర్వాత ఆయన మరి దారిపోయారు. టీ కప్పుల తుఫాన్ లాగా అయిపోయింది అనే పరిస్థితి. ఆయన ఇప్పుడు మొన్నటిదాకా ఏంటంటే ఆయనకి మంత్రి పదవి లేదని అసంతృప్తి ఉంది, తర్వాత ఆయనకి ప్రాధాన్యత లభించట్లేదని ఉంది. సో ఇవన్నీ నేపథ్యంలో మొన్న ఆయన ముద్ర